Good. Today's session చాలా very ఇంపార్టెంట్ కదా. సో ఈ సెషన్ లో మనం చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూస్తాం. నౌ అసలు ఏంటి కాన్సెప్ట్ అంటే సింపుల్ గా, సో చూడండి, యాక్చువల్ గా మనం ఎస్ సో there are two users. User number one, this is user number one, okay, and this is user number two. Yes, okay, user two. So user one is what? Just like, Rama, user one. And user two is what? Something called Madhukar. Yes. Madhu or Madhu. Yes, Madhu. Yes. Now, my intention is what? So user one is available in server one, and user two is available in server two. Okay, server one, server two. Rendu ikkada. ఈయన సర్వర్ వన్ లో ఉన్నాడు. ఎస్, హీస్ ఇన్ సర్వర్ టూ. బట్ సర్వర్ వన్ లో ఉన్న రామ సర్వర్ టూ లో ఉన్న మధుతో కమ్యూనికేట్ అవ్వాలి ప్రజెంట్. వై? ఎందుకు? రిక్వైర్మెంట్ ఎలా ఉంది ఇప్పుడు అంటే, మనకి ఇప్పుడు యాజ్ ఫర్ ద రిక్వైర్మెంట్, సో దిస్ ఇస్ ద ఫైల్ వన్ బాస్. ఎస్, ఫైల్ వన్. ద ఫైల్ వన్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్, బట్ నౌ దిస్ ఫైల్ రిక్వైర్స్ బై దిస్ మధు. మధు wants to access this file one. లేదు, మధు అనే వ్యక్తి ఈ సర్వర్ లో ఉన్నాడు. సో వాళ్ళు చెప్పారు ఫైల్ వన్ ని ఈ సర్వర్ లోకి కాపీ చేయండి అన్నాడు. ఎస్, కాపీ. సో కాపీ దిస్ ఫైల్ వన్ ఇంటూ సర్వర్ వన్. ఎస్, సమ్ టైమ్స్ ద రిక్వైర్మెంట్ బి కమ్స్ లైక్ దిస్. ఎస్, అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, సర్వర్ వన్ లో ఉన్న ఫైల్ వన్ ని సర్వర్ టూ లోకి మనం సెండ్ చేయాలి, కాపీ చేయాలి. కాపీ మీన్స్ వాట్? దిస్ ఇస్ ఆల్సో బ్యాకప్ ఆల్సో. ఎస్, అవునా? అర్థమైందా? సో ఇది ఏదైతే ఫైల్ వన్ మాస్టర్ డేటా అనుకుంటే, ఆ మాస్టర్ డేటా ఫైల్ ని డైరెక్ట్ గా సర్వర్ టూ లోకి సెండ్ చేస్తాం. దిస్ ఇస్ ఆల్సో బ్యాకప్ సర్వర్ అనొచ్చు, లేదా బ్యాకప్ పర్పస్ అనొచ్చు, మన ఇష్టం. మనం ఎన్ని రకాలుగానే చెప్పొచ్చు. దిస్ ఇస్ కాపీ అని చెప్తాను నేను. సో it might be a backup also. Yes, backup in the sense what? The same file is available inside the server 2 also. If the same file is available in server 2 also, if the server 1 goes down, then this file will be activated. Yes, this file will be accessed by some other person. If the server 1 goes down, yes, if the server 1 goes down, this file will be accessed by so many people. Why? Because this is a backup file. Something called, you can say like this. అంటే మనం కాఫీ అనే భాష వాడతాం చూడండి. కాఫీ ఏం చేసినా తర్వాత ఇక్కడి నుంచి అక్కడికి తీసుకున్నా సరే బ్యాకప్ అనుకోవచ్చు. సరే, అది బ్యాకప్ కాఫీ తర్వాత పక్కన పెడితే, మన ఇంటెన్షన్ ఏంటంటే సర్వర్ వన్ లో ఉన్న ఫైల్ ని సర్వర్ టూ లోకి సెండ్ చేయాలి. దిస్ ఈస్ అవర్ ఇంటెన్షన్. బట్ సర్వర్ వన్ లో ఎవరున్నారు? రామా లాగ్ ఇన్ టు సర్వర్ వన్ అండ్ మధు ఈజ్ లాగ్డ్ ఇన్ టు సర్వర్ టూ. ఎస్ ఫ్రెండ్స్, రిక్వైర్మెంట్ అర్థమైంది ఫ్రెండ్స్? I want to copy the file from file one from server 1 to server 2. సో అలాగే నాకు కొన్ని సందర్భాల్లో ఫైల్స్ కాదు, డైరెక్టరీస్ ఉంటాయి కదా. ఎస్, డైరెక్టరీ. సో ఐ వాంట్ టు కాపీ దిస్ డైరెక్టరీ ఫ్రమ్ సర్వర్ 1 టు సర్వర్ 2. ఐ వాంట్ టు కాపీ దిస్ డైరెక్టరీ ఫ్రమ్ సర్వర్ 1 టు సర్వర్ 2. ఎస్, ద సర్వర్ ఈజ్ అవైలబుల్ ఇన్ సమ్వేర్, but the server one is available in somewhere. So user is available in somewhere. Madhu user is available somewhere, but Rama user available somewhere. But I would like to copy these files from server 1 to server 2. I would like to copy these directories from server 1 to server. Yes, ఎలా చేయాలి ఈ కాన్సెప్ట్ అనేదాన్ని ఇప్పుడు మనం ఈ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. అక్కడున్న ఈ ఫైల్, అక్కడున్న ఈ డైరెక్టరీ ఇక్కడికి ఎలా వస్తుంది సర్వర్ 2 లోకి అనేది కాన్సెప్ట్ రియల్ గా. సో ఈ కాన్సెప్ట్ లో మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటి, అసలు ఏంటి, వాట్ ఈస్ వాట్ అనేది ఇప్పుడు మనం చూద్దాం.
దీనికి చాలా సో మెనీ సినారియోస్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ బేసిక్ సినారియో ఏంటంటే ఇట్లా చేద్దాం. తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్ కూడా మనం చెక్ చేద్దాం. అడ్వాన్స్ లెవెల్ కూడా ఉంది దానికి. ఓకే. ఫైన్. సో, ఇలా యెస్. అసలు ఎలాగా కమ్యూనికేట్ అవ్వాలి? సీ దిస్ ఇస్ వాట్ సో, మధు యూజర్ ఓకే. దిస్ ఇస్ సర్వర్ 2లో రామ యూజర్. ఓకే. రామ బాగుంది. ఎక్సలెంట్. నేను ఒకటే మాట చెప్తా. ఇప్పుడు ఏం చెప్తానంటే సింపుల్‌గా హ్మ్. ఈ రామ యూజర్, ఈ మధు యూజర్ సో, కమ్యూనికేషన్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, you must establish the communication between this Rama and Madhu. That means what? Server 1 and server 2. అంటే సర్వర్ 1కి, సర్వర్ 2కి మధ్యలో ఏదైతే మధు ఉన్నాడో, ఎక్కడైతే రామ్ ఉన్నాడో వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉండాలి. సో థట్ వి కెన్. అదర్‌వైజ్ మనం ఏం చేయలేం. అంటే ఎట్లాగా? సపోజ్ లెట్స్ సే సింపుల్ మ్యాటర్ నేను చెప్తా చూడండి. ఇప్పుడు సపోజు మనకి ఇదిగోండి ఇక్కడ మీరున్నారు. రామ్ ఉన్నాడు. సో రామ్‌కి వాట్సాప్ ఉంది. ఓకే. ది రామ్ వాట్సాప్ నంబర్. యెస్. రామ్ అనే వ్యక్తి వాట్సాప్. ఓకే. ఇక్కడ మధు, మధు, మధు ఈయనకి గూడా వాట్సాప్ ఉంటది గదా! యెస్. వాట్సాప్. గుడ్. సో రామ్ వాట్సాప్ ఉంది. మధు వాట్సాప్ ఉంది. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే ఎప్పుడైనా సరే ఈ వాట్సాప్ నంబర్‌ని యెస్. అంటే సంథింగ్ కాల్డ్ 9848 సంథింగ్ వాట్సాప్ నంబర్‌ని మధుకి షేర్ చేయాల. ఓకే. అప్పుడు వెంటనే మధు, మధు ఏం చేస్తాడు? మధు ఫోను నంబర్‌ని ఇక్కడ షేర్ చేయాల. సో థట్ వీళ్ళిద్దరికి మధ్య కమ్యూనికేషన్ ఏర్పడిద్ది. మధు నంబర్ రామ్, రామ్ నంబర్ మధు. సో థట్ కమ్యూనికేషన్ ఏర్పడిద్ది. దట్ మీన్స్ వాట్? టోటల్‌గా చెప్పాలంటే ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అప్పుడు సాధ్యమైద్ది. అంటే, అంటే వీళ్ళని ఇప్పుడు మనం ఏమంటామంటే రియల్‌గా చెప్పాలంటే తెలిసిన మనుషులు వీళ్ళిద్దరు. అన్నౌన్ పీపుల్ గాదు. నౌన్ పీపుల్. యెస్. దిస్ విల్ కాల్ యాస్ ఎ నౌన్ పీపుల్. యెస్. అలాగే ఇక్కడ నువ్వు సర్వర్ 1, సర్వర్ 2 వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషను యాస్ వెల్ యాస్ ఆ యూజర్ మధ్య కమ్యూనికేషన్ అనేది ఏర్పరచాలి. ఎట్లా? హౌ? అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సరే దాన్ని కూడా చూద్దాం. డైరెక్ట్‌గా చూద్దాం. యెస్ ఫ్రెండ్స్. ఓకే. ఆహ్, రియల్‌గా చెప్పాలంటే మీరు చూడండి. ఒక సర్వర్ ఉందనుకోండి. ఒక సర్వర్ ఉంది. సింపుల్‌గా ఒక సర్వర్ ఉంది. ఓకే. ఒక సర్వర్. సో, మనం ఏం చేస్తున్నాం సింపుల్‌గా ఈ సర్వర్ ఏదైతే ఉందో దానికి మనం కీస్ జనరేట్ చేస్తున్నాం. కీస్ జనరేట్ చేస్తున్నాం. కీస్. అంటే కీస్ మనం ఎలా చేస్తున్నాం సింపుల్‌గా చెప్పాలంటే యెస్ ఫ్రెండ్స్. కీ పేర్ అవునా? కీ పేర్, కీ పేర్ మనం జనరేట్ చేస్తాం. యెస్. సో, ఎప్పుడైతే ఈ కీ పేర్ మనం జనరేట్ చేసామో, ఈ కీ పేర్ ఒక సర్వర్‌కి ఆ కీ పేర్ అనేది పూర్తి స్థాయిలో ఉపయోగించి యెస్. ఆ కీ పేర్ అనేది పూర్తి స్థాయిలో ఉపయోగించి అదేదైనా సరే సంథింగ్ కాల్డ్ మనం కీ పేర్ మీన్స్ వాట్? ఫైల్. ఆ! ఆ ఫైల్ అనేది ఉపయోగించి మనం ఏం చేస్తున్నాం అంటే ఈ సర్వర్‌కి లాగిన్ అవుతాం. యెస్. థిస్ ఈస్ వాట్ కీ పేర్. దట్ మీన్స్ వాట్? జనరేటింగ్ ద కీ పేర్స్ అండ్ లాగ్ ఇంటో ది సర్వర్. కీ పేర్ మీన్స్ వాట్? ఫైల్ ఫ్రెండ్స్. సో, మనం సర్వర్‌లోకి లాగిన్ అవుతాం. యెస్. థిస్ ఈస్ ఎ పాసిబుల్ వే. ఓకే. టు లాగ్ ఇంటో ద సర్వర్. ఓకే. మరి ఇక్కడ మనం కీ పెయిర్స్ జనరేట్ చేసాం. సర్వర్ 2లోకి లాగిన్ అవుతాం. బాగుంది. చాలా ఎక్సలెంట్‌గా ఉంది మ్యాటర్. ఓకే. సరే. ఇప్పుడు అసలు గొడవకొద్దాం. ఏందయ్యానంటే సరే. ఇప్పుడు జనరల్‌గా మనం ఇక్కడ కీ పెయిర్స్ అనేది ఎక్కడ జనరేట్ చేస్తున్నాం? ఏంది అనేది ఇప్పుడు నుంచి ఇక్కడ చూద్దాం. ఓకే. సో, ఇదిగో ఇక్కడ కీస్ ఉన్నాయి గదా! కీస్ ఆర్ కీ పెయిర్స్ అంటున్నాం గదా! యెస్. అది ఎక్కడ జనరేట్ చేస్తున్నాం అంటే థిస్ ఈస్ యువర్ ల్యాప్‌టాప్ ఫ్రెండ్స్. థిస్ ఈస్ యువర్ ల్యాప్‌టాప్. ఓకే. నీ ల్యాప్‌టాప్‌లో మనం ఏం చేస్తున్నాం? యెస్. కీస్ ఇక్కడున్నాయి. దట్ మీన్స్ వాట్? కీస్ ఇక్కడున్నాయి. మీ ల్యాప్‌టాప్‌లో ఉన్న డౌన్‌లోడ్స్ అవ్వచ్చు, డెస్క్‌టాప్‌లో అవ్వచ్చు, కీస్ అక్కడుంటాయి యాక్చువల్‌గా. అంటే థిస్ ఈస్ వాట్? విండోస్. ఇది విండోస్. ఇది విండోస్ విండోస్ అంటే విండోస్ ఎన్విరాన్మెంట్.
This is what also called as your local ఓకే క్లయింట్ మిషన్. ఎస్. సో ఇప్పుడు రియల్గా చెప్పాలంటే మనం ఇక్కడి నుంచి ఆ, ఇలా కనెక్ట్ అవుతున్నాం ల్యాప్టాప్ నుంచి విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ కీపేర్. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ కీపేర్ వీ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ద సర్వర్. ఇది సాధ్యమవుతుంది, ఇది సాధ్యమవుతుంది. ఫైన్. ఇప్పుడు యాక్చువల్గా ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడి నుంచి ఇక్కడికి సర్వర్ కి కనెక్ట్ అవ్వాలంటే కీస్ ఉపయోగిస్తున్నాం. కీస్ ఉపయోగిస్తున్నాం. ఎస్. బాగుంది, బాగుంది. కానీ ఇక్కడ ఏంటి, ఇక్కడ ఈ గొడవ లేదు. ఇక్కడ ఏంటి, మనం చెప్పిన కేసులో ఏంటి, ఎస్ ఫ్రెండ్స్, ఇదిగో ఇది ఒక సర్వర్ అంటున్నాను, ఇది ఒక సర్వర్ 2 అంటున్నాను. ఓకే, దిస్ ఇస్ సర్వర్ 2 అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎస్ సర్వర్ 1 లోనే కీస్ జనరేట్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, కీస్ జనరేట్ చేస్తాం. ఓకే. సర్వర్ 1 లోనే కీస్ జనరేట్ చేస్తాం. సర్వర్ 2 లోనే కీస్ జనరేట్ చేస్తాం. సో సర్వర్ 1 లో కీస్ జనరేట్ చేస్తాం, సర్వర్ 2 లో కీస్ జనరేట్ చేస్తాం. ఇప్పుడు మన ఉద్దేశం ఏంటి, సర్వర్ 1 లో ఉన్న కీస్ ఏదైతే ఉన్నాయో ఆ కీస్ ని వీడికి ఇక్కడ ఈ సర్వర్ 2 లో కాపీ చేస్తాం. కాపీ ద కీస్ అంటే కమ్యూనికేషన్ కోసం కాపీ ద కీస్ ఇక్కడికి జనరేట్ చేశాం. మళ్ళీ సపోజ్ సర్వర్ 2 లో ఉన్న కీస్ వీడికి జనరేట్ చేశాం. జనరేషన్ అంటే అప్పుడు ఏమైంది, కీస్ ఎక్స్చేంజ్ అయింది. ఇక్కడ ఉన్న కీస్ అక్కడికి, అక్కడ ఉన్న కీస్ ఇక్కడికి వచ్చినాయి. సో దీనివల్ల ఏమైందంటే వీళ్ళిద్దరు తెలిసిన వ్యక్తులు. ఎస్. ఇందాక నేను చెప్పాను కదా, ఫోన్ నెంబర్ మార్చుకున్నారు కదా, అట్లా ఎక్స్చేంజ్ చేసుకున్నారు కదా, అలాగే ఇక్కడ కీస్ ఎక్స్చేంజ్ అయ్యాయి కాబట్టి వీళ్ళు తెలిసిన మనుషులు. దిస్ ఇస్ వాట్ నౌన్. మరి అక్కడ నౌన్ పీపుల్ అన్నాం, ఇక్కడ ఏంది నౌన్ మిషన్స్. ఇంకో భాషలో చెప్పాలంటే నౌన్ హోస్ట్స్. HOST, నౌన్ హోస్ట్స్. దట్ మీన్స్ వాట్, దీనికి మధ్య కనెక్షన్ ఉన్నది. ఎస్, వి ఎస్టాబ్లిష్డ్ ద కనెక్షన్ బిట్వీన్ ద సర్వర్ 1 అండ్ సర్వర్ 2 బై ఎక్స్చేంజింగ్ ద కీస్. అయితే కాన్సెప్ట్ అలా ఏంటంటే, సార్ ఇప్పుడు మాకు సర్వర్ ని మనం తయారు చేసాము, బట్ మనం కీస్ జనరేట్ చేయడం నేర్చుకోలేదు కదా. సర్వర్ 1 లో హౌ టు జనరేట్ ద కీస్ ఇన్ సర్వర్ 1. ఓకే, హౌ టు జనరేట్ ద కీస్ ఇన్ సర్వర్ 2 మనం నేర్చుకుంటాం ఇప్పుడు. ఎస్, అంటే కీస్ జనరేట్ చేయడం మనం నేర్చుకోవాలా. జనరేట్ చేసిన కీస్ ని ఆ సర్వర్ లో, ఈ సర్వర్ లో అంటే మనం కీస్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. సో దట్ ద కమ్యూనికేషన్ విల్ బి హ్యాపీ. ఎస్, అప్పుడు మీరిద్దరు ఏంది, తెలిసిన వ్యక్తులు మీరు, కాబట్టి కమ్యూనికేషన్ పాసిబుల్ అయితే. లేకపోతే హే హూ ఆర్ యూ అనేది వెంటనే లైనిక్స్. దిస్ ఇస్ వాట్ నౌన్ హోస్ట్. మీ ఇద్దరు తెలిసిన వ్యక్తులు కాబట్టి మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ పాస్ అయింది. ఎప్పుడైతే ఇలాగా మనం ఈ స్టెప్ లో ఇక్కడ సర్వర్ 1 లో కీస్ జనరేట్ చేస్తున్నాం, సర్వర్ 2 లో కీస్ జనరేట్ చేస్తున్నాం, చేసిన తర్వాత వెంటనే మనం ఏం చేస్తాం, కాఫీ కొట్టేస్తాం. అరే అంతేనా, అంతే, సింపుల్ అట్లా అనమాట. సో ఆ విధంగా పూర్తి స్థాయిలో మనం ఇది ఉపయోగించుకోవచ్చు. కీస్ జనరేట్ చేయటం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సార్ కీస్ జనరేట్ ఎలా చేయాలి సర్వర్ 1 లో? ఎస్, దానికి ఏమైనా కమాండ్ ఉందా? ఎస్, కమాండ్ ఉంది. అంటే మనం ఏం చేయాలా, ఏం లేదు, సింపుల్ గా మీరు చూడండి. మీరు ఏం చేయాలా అంటే ఏం లేదు, సింపుల్ గా ఇదిగోండి, ఒక సర్వర్ 1 లో, ఇది సర్వర్ 1 అనుకోండి. ఓకే, సర్వర్ 1 లో మీరు ఏం చేస్తారంటే చూడండి, సర్వర్ 1 లో మీరు ఏం చేస్తారంటే సర్వర్ 1 లో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో సర్వర్ 1 లో మీరు ఏం చేస్తారంటే రామ్‌గా లాగిన్ అయ్యారు. యు ఆర్ ఎ రామా. ఎస్, రామాగా ఉన్న మీరేం చేస్తారంటే కీస్ జనరేట్ చేస్తారు. జనరేట్ కీస్. ఓకే, ఫైన్. జనరేట్ కీస్, ఎక్సలెంట్. ఫస్ట్ ఆప్షన్ ఏంది, జనరేట్ కీస్. ఓకే, ఇక్కడ ఏంటిది, ఇది సర్వర్ 2 అనుకోండి. సర్వర్ 2 ఇక్కడ మీరేం చేస్తారు అంటే ఇక్కడ ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ
మీరు మధుకర్ ఎస్, ఇక్కడ మీరు ఏం చేస్తారు సింపుల్ గా జనరేట్ కీస్. ఎస్, ఫస్ట్ స్టెప్ ఏంటి, జనరేట్ కీస్. ఎస్, జనరేట్ కీస్. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ జనరేషన్ కీస్ చేశారు, ఇక్కడ జనరేషన్ కీస్ చేసేసారు. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు జనరేట్ చేసిన కీస్ ని ఇక్కడ కాపీ చేస్తారు. కాపీ ద కీస్. ఎస్, అది విషయం అక్కడ. కాపీ ద కీస్. అదైంది. అప్పుడు ఏమవుతుంది, కాఫీ అంటే ఇక్కడికి కాఫీ అవుతుంది. అవునా, ఇక్కడికి వచ్చేస్తాయి, ఈ సర్వర్ 2 లోకి వచ్చేస్తాయి. ఇక్కడ మీరు కూడా మళ్ళీ ఏం చేస్తారు, కాపీ ద కీస్. సో ఎక్కడ కాపీ చేస్తారు మీరు, ఇక్కడ కాపీ చేస్తారు, ఈ సర్వర్ 2లో 1లోకి. ఎస్, అప్పుడు కీస్ ఎక్స్చేంజ్ అయినాయి. ఎప్పుడైతే కీస్ ఎక్స్చేంజ్ అయినాయో అప్పుడు వెంటనే కనెక్షన్ ఏర్పడిద్ది. అప్పుడు కనెక్షన్ ఏర్పడిన తర్వాత అప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఫైల్ 1 ఉంది కదా, ఎస్, ఆ ఫైల్ 1 ఇక్కడికి సెండ్ చేయటం కుదురుతుంది. ఆ ఫైల్ 1 ఇక్కడికి సెండ్ చేయటం కుదురుతుంది. అయితే నేను ఒకటే చెప్తాను, సర్వర్కి రీచ్ అవ్వాలంటే మనకి సర్వర్కి సంబంధించిన ఐపీ అడ్రస్ ఉండాలి. ఎస్, ఐపీ సర్వర్ ఐపీ అడ్రస్ అంటే ఏంది, 1.2.3.4. ఇది సర్వర్ ఐపీ అడ్రస్. సెకండ్ సర్వర్. ఫస్ట్ సర్వర్ ఐపీ అడ్రస్ ఏంది, 5.6.7.8. దిస్ ఇస్ వాట్ ఐపీ అడ్రస్ ఆఫ్ ఫస్ట్ సర్వర్ అనుకోండి, ఐపీ. ఇప్పుడు కాపీ చేసేటప్పుడు కూడా మనం సర్వర్ ఐపీ అడ్రస్ ఇవ్వాలి. ఆ తర్వాత ఎక్కడికి కాపీ చేస్తున్నామో చెప్పాలి. ఎక్కడి కీస్ ఎక్కడ కాపీ చేస్తున్నాం, ఎవరు, ఏ సర్వర్, ఇలా మనం చెప్పాలి. ఎక్కడ, ఈ సర్వర్లో. ఈ సర్వర్లో కాపీ చేసేటప్పుడు సర్వర్ 1లో కాపీ చేసేటప్పుడు సర్వర్ 2 యొక్క ఏదే ఐపీ అడ్రస్ ఇవ్వాలి. సర్వర్ 2 నుంచి ఇక్కడ కాపీ చేసేటప్పుడు ఎస్, సర్వర్ 1 ఐపీ అడ్రస్. ఇట్లా అంటే ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం రెండింటి మధ్య కనెక్షన్ కోసం. సో దట్ మనకి ఏంది, కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయింది, కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది. Afterwards, we can send the files, we can send the directories easily from server 1 to server 2, server 2 to server 1. అంటే సర్వర్ రెండులో ఉన్న ఫైల్స్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, సర్వర్ 1లో ఉన్న ఫైల్స్ ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, బోత్ ద సర్వర్స్. ఎస్, కమ్యూనికేషన్ వచ్చేసింది కదా. అట్లా అది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. మరి జనరేట్ కీస్ కోసం మనకి ఏముంది కమాండ్ అని చూస్తే, జనరేట్ కీస్ కోసం మనకు కమాండ్ ఉంది. జనరేట్ కీస్ కోసం మన కమాండ్ ఉంది. ఆ కమాండ్ పేరే ఎస్ ఎస్ఎస్ కీజెన్. కీజెన్. ఎస్, ఇది యాక్చువల్ గా ఎస్ఎస్హెచ్ కీజెన్. సో ఎస్హెచ్ కీజెన్, ఈ ఎస్హెచ్ కీజెన్ అనే ఇది కమాండ్ వాడితే మీరు వెంటనే ఏం చేస్తారంటే కీస్ జనరేట్ అవుతాయి. ఓకే, కీస్ జనరేట్ అవుతాయి, అంతే అయిపోయింది. కీస్ జనరేట్ అవుతాయి. సో కీస్ జనరేట్ అవుతాయి. ఓకే, సో ఆ కీస్ ని మనం చూడొచ్చు, నో ప్రాబ్లం. సో కీస్ జనరేట్ అవుతాయి. ఓకే, ఎక్కడ కీస్ జనరేట్ అయ్యి ఎక్కడ ప్లేస్ అవుతాయి ఇవి కీస్ అంటే, లైనెక్స్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా ఆఫ్టర్ జనరేటింగ్ దిస్ కీస్, whenever you execute this command, the keys will be generated. After generating the keys will be storing inside this folder. The folder name is what, .ssh. అంటే ఇది చాలా సీక్రెట్ గా లైనక్స్ స్టోర్ చేస్తుంది ఈ కీస్ ని. అర్థమైందా, .ssh అనే ఫోల్డర్ లో స్టోర్ చేస్తుంది. ఇది మనకి ఇంటర్వ్యూలో అడిగినా చెప్పాలా, .sh. సరే, డాట్ ఉంది కదా, డాట్ అంటే ఏంది అసలు. ఇప్పుడు నార్మల్ గా మనం ఎప్పుడు ఫోల్డర్ నేమ్స్ లో ప్రాజెక్ట్ 1 చూసాం, ప్రాజెక్ట్ 2 చూసాం, లేకపోతే ఇంకోటి చూసాం, డాట్ ఎప్పుడు చూడలేదు. వాట్ అబౌట్ డాట్ అంటే, డాట్ ఉందంటే ఇక్కడ అర్థం ఏంటంటే దిస్ ఇస్ హిడెన్ ఫోల్డర్ అని అర్థం. హిడెన్ అంటే ఏంది, అది ఎవరికి కనపడదు, లోపల ఉంటుంది. హిడెన్ ఫోల్డర్. .sh మీన్స్ వాట్, హిడెన్ ఫోల్డర్. మరి ఎవరికి కనపడకుండా ఉంటే ఎట్లా, మేము చూసుకోవాలనుకుంటే ఎట్లా చూసుకోవాలా, హిడెన్ ఫైల్స్ ని, హిడెన్ ఫోల్డర్స్ ని చెక్ చేయాలంటే ఎలా సార్? ఎప్పుడైనా సరే మీరు హిడెన్ ఫైల్స్ ని, హిడెన్ ఫోల్డర్స్ ని చెక్ చేయాలంటే దానికి ఆప్షన్ మామూలు జనరల్ గా మనం ఏం చేస్తాం, ఎల్ఎస్ కొడతాం. ఎల్ఎస్, అవునా, -l చేస్తాం. ఇప్పుడు మీరు ఏది నార్మల్ ఫైల్ కనిపించేస్తాయి వెంటనే. అయినా హిడెన్ ఫైల్స్, హిడెన్ ఫోల్డర్స్ మీరు చెక్ చేయాలంటే
ఏం లేదు, సింపుల్ గా లైనెక్స్ ఏం చెప్పిందంటే ls-la. సో ఎప్పుడైతే ls-la చేశారో అప్పుడు మీకు హిడెన్ ఫైల్స్ ఫోల్డర్స్ కనిపిస్తాయి. అంటే ఏంది అసలు .ssh అంటే? .ssh అనేది ఒక ఫోల్డర్ నేమ్. దిస్ ఇస్ ఎ ఫోల్డర్ విచ్ కంటైన్స్ కీస్. ఎవరు ఆ కీస్ కాపీ చేస్తున్నారు? లైనెక్స్. ఎప్పుడు మనం కీస్ జనరేట్ చేసినప్పుడు. సో whenever we generate the keys will be storing, the keys will be updating inside this folder. That folder name is .sh. Dot means what? Hidden folder. Hidden means what? Nobody can see. Nobody can see this folder. మరి మనం చూడాలంటే ls-la చేస్తే మనకు వచ్చేస్తుంది. అంతే, సింపుల్ మ్యాటర్. ఓకే, ఇది కీస్ జనరేట్ చేయటం. సో సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా ప్రొసీజర్ అవుతాయి. ఎక్కడ? సర్వర్ 2లో. సర్వర్ 1లో ఇదే ప్రొసీజర్, సర్వర్ 2లో కూడా ఇదే ప్రొసీజర్. సో ఓకే, ఫైన్, బాగుంది. మరి కాపీ చేయాలంటే ఏంది ఆప్షన్? ఎస్. అంటే కీస్ జనరేట్ అయినాయి కదా. ఆఫ్టర్ జనరేటింగ్ ద కీస్, హౌ యూ కాపీ ద కీస్ అంటే అప్పుడు మనం ఇట్లా వాడతాం. చూడండి ఎలా వాడతాం అంటే, కాఫీ సెకండ్ ఆప్షన్. కాఫీ కోసం చూడండి, రియల్ గా చూడు. కాఫీ. ఓకే, సో దానికంటే ముందే మనం SSH కాబట్టి SH రాద్దాం. SSH. ఓకే, గుడ్. తర్వాత మనం ఏం చేస్తామంటే కాఫీ. ఓకే, తర్వాత మనం ఐడి రాయాలి. ఐడి కాఫీ ఐడి. ఓకే, సో కాఫీ ఐడి రాసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే కాఫీ ఐడి చెప్తాను. ఐడి అంటే కూడా చెప్తాను నేను. కాఫీ ఐడి. సో ఇక్కడ ఇలా కాఫీ ఐడి చేసిన తర్వాత ఎక్కడ కాఫీ చేయాలనుకుంటున్నావు? సర్వర్ 2 కదా. ఎస్. ఆ సర్వర్ 2లో ఉన్న ఎక్కడికి, ఏ ఫోల్డర్ లోకి కాపీ చేయాలనుకుంటున్నావు? యాక్చువల్ గా ఒక మధు అనే వ్యక్తి లాగిన్ అయిన వెంటనే మధుకు కూడా ఒక ఫోల్డర్ ఉంటుంది. ఎస్, మధు యూజర్ కి ఫోల్డర్ ఉంటుంది. అవునా కాదా? ఎస్, మధు. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే, బాబు SSH కాఫీ ఐడి ఎక్కడ కాపీ చేస్తావు తెలుసా? ఇదిగో మధు అనే యూజరు. ఓకే, మధు @1.2.3.4 ఆ ఐపీ అడ్రస్, ఆ సర్వర్ కి. ఓకే, అవి ఎక్కడ ఉండాలి అంటే, ఎస్ ఫ్రెండ్స్, డైరెక్ట్ గా ఇదిగో ఎప్పుడైతే మీరు SSH రాసి కాఫీ ఐడి మధు @1234 రాశారో వెంటనే అవి కాపీ అయిపోతాయి. ఎక్కడ కాపీ అవుతాయి? సర్వర్ 2లో కాపీ అవుతాయి. మీరు ఇచ్చారు కదా, మధు అన్నారు, ఇది ఇచ్చారు. అప్పుడు ఏంది? సర్వర్ 1 సర్వర్ 2 ఐపీ అడ్రస్ కి రీచ్ అయిపోతుంది, మధు యూజర్ రీచ్. మళ్ళీ ఇక్కడ సర్వర్ 2లో కూడా ఏం చేస్తారు మీరు? సేమ్ థింగ్. సర్వర్ 2లో కూడా సేమ్. ఎలాగెలా రాస్తారు? మళ్ళీ సర్వర్ 2లో అక్కడ కూడా ఏం రాస్తారంటే, సింపుల్ గా అంటే ఈ సైడ్, ఇది యాక్చువల్ గా సర్వర్ 2. ఈ సైడ్ ఏం రాస్తారంటే కాఫీ మళ్ళీ SSH మర్చిపోకూడదు. SSH -కాఫీ -ఐడి. ఓకే, రాసి ఇక్కడ మనకి ఎవరు? ఈ సైడ్ రామా కదా, ఇక్కడ ఈయన రామా. రామా సర్వర్ ఏంటి? ఐపీ అడ్రస్ ఇస్తారు. రామా సర్వర్ ఐపీ ఏంది? రామా సర్వర్ ఐపీ వచ్చేసి 5.6.7.8. ఇది రామా సర్వర్ ఐపీ. సో ఐడి రాసి రామా రాసి @5.6.7.8 అట్లా అనమాట. అంటే ఇప్పుడు జనరల్ గా ఏమంటే, ఇది ఎప్పుడైతే సర్వర్ 2లో మనం ఎగ్జిక్యూషన్ చేసామో, ఎస్, ద కీస్ విల్ బి కాపీడ్ ఇన్ టు దిస్ ప్లేస్. ద కీస్ విల్ బి కాపీడ్ ఇన్ టు దిస్ ప్లేస్. కీస్ విల్ బి కాపీడ్ ఇన్ టు దిస్ ప్లేస్. యాక్చువల్లీ వర్కౌట్ అయింది. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా కాన్సెప్ట్? ఏమైనా మెకానిజం అర్థమైందా? ఎస్, అర్థమైందండి. ఓకే, ఇది యాక్చువల్ గా ప్రొసీజరు. దీంట్లో మనం రియాలిటీలో చూస్తే అసలు అసలు ఇప్పుడు అసలు కీస్ జనరేట్ చేస్తున్నాం కదా. కీస్
ఎందుకు? సర్వర్‌లోకి లాగిన్ అవ్వటానికి. మరి ఆ కీస్ జనరేట్ చేస్తున్నప్పుడు యాక్చువల్‌గా అవి ఎలా జనరేట్ అవుతున్నాయి ఎలాగా? అలాగే ఎలా జనరేట్ అవుతున్నాయి? ఇప్పుడు సపోజ్ మనం కీస్ ఇదిగోండి ఒక సర్వర్‌ని తయారు చేసినప్పుడు అదిగో ఇది ఉందనుకోండి. ఇప్పుడు సపోజ్ సర్వర్ పాస్వర్డ్ ఇట్లా క్లిక్ చేసాం. సర్వర్ పాస్వర్డ్ ఉంది. ఇట్లా క్లిక్ చేసాం. క్లిక్ చేసి ఓపెన్ విత్ అని ఇలా నోట్‌ప్యాడ్‌లో చేస్తే చూసారా? ఏమొస్తుంది ఇది? ఎవరికీ అర్థం కాదు. నోబడీ కెన్ అండర్‌స్టాండ్. అరే! ఎలా వస్తుంది ఇలాగా అసల? ఇదంతా ఎవరు చేస్తున్నారు? చెప్పండి. ఎవరు చేస్తున్నారు ఇదంతా? మనం కీస్ జనరేట్ చేసిన తర్వాత దీన్ని పాస్వర్డ్‌గా మనం తయారు చేస్తే ఇలాగ ఎన్‌క్రిప్టెడ్ ఫార్మాట్‌లో వస్తుంది. అవునా కాదా? ఇది ఎవరు చేస్తున్నారు? మీరెవరనుకుంటున్నారు దాన్ని చేసే వ్యక్తి? యెస్. కీస్ ఎలా జనరేట్ చేస్తారనేది నేను అడగటంలా. అసలలా కీస్ జనరేట్ చేసిన తర్వాత ఇది ఎట్లా వస్తుంది ఇట్లా? నేనడిగేదది. ఏమన్నా ఐడియా ఉందా? యెస్. సార్ మీరు చెప్పకుండా మాకెట్లా ఐడియా ఉంటది కేకే గారు అంటారా? అంతే గదా! సరే. సో, జనరల్‌గా అసలు ఏంటి గొడవ? ఎలా అవన్నీ ఎన్‌క్రిప్షన్ మోడ్‌లోకొస్తున్నాయంటే, మనం కీస్ జనరేట్ చేయంగానే ఎంటనే ఎన్‌క్రిప్షన్ మోడ్‌లోకి ఎలా వస్తున్నాయి అవంటే, అసలు ఇంటర్నల్‌గా మెకానిజం ఏంది అనంటే, అసలా మనకి ఇంటర్నల్‌గా కొన్ని అల్గారిథమ్స్ ఫాలో అవుతాం. యెస్. వి యూజ్ ద అల్గారిథమ్స్. ఓకే. వి యూజ్ ద అల్గారిథమ్స్. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ అల్గారిథమ్స్ సో, వి ఆర్ ఏబుల్ టు యెస్ ఎన్‌క్రిప్ట్ ద కీస్ టోటల్‌గా. ఆ కీస్ లోపల ఉన్నది మొత్తం విషయం అంతా ఎన్‌క్రిప్ట్ అయిపోతుంది. బట్ వి ఆర్ యూజింగ్ సమ్ అల్గారిథమ్స్. మొత్తం ఒక అల్గారిథమ్స్. అంటే ఈ అల్గారిథమ్స్ ఉపయోగించి మనం ఆ కీస్ ఏదైతే ఉందో దాన్ని ఎన్‌క్రిప్షన్‌లోకి పడేస్తాం. అదర్‌వైజ్ లేకపోతే చాలా ప్రమాదం. పాస్వర్డ్ మనం ఇచ్చాము. పాస్వర్డ్ మనం ఇచ్చినప్పుడు ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్‌లో ఉంటే ఎట్లా పాస్వర్డ్? పాస్వర్డ్ ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్‌లో ఉంటే కష్టం. పాస్వర్డ్ అనేది ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్‌లో ఉంటే కష్టం రియల్‌గా. సో, అందుకోసం మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఒక అల్గారిథమ్స్‌ని ఉపయోగిస్తున్నాం. అల్గారిథమ్స్‌ని ఉపయోగిస్తున్నాం. యెస్ ఫ్రెండ్స్ అర్థమవుతుందా అల్గారిథమ్స్? అంటే ఈ ఫార్మాట్ రావడానికి కొన్ని అల్గారిథమ్స్ ఉపయోగిస్తున్నాం. అల్గారిథమ్ పేరే ఆర్ఎస్ఏ అల్గారిథమ్. With the help of this RSA algorithm, yes, we can able to encrypt all the things easily. ఆర్ఎస్ఏ అనే అల్గారిథం ఉపయోగించి మనం ఇవన్నీ చేస్తున్నాం రియల్‌గా చెప్పాలంటే. ఇంటర్నల్‌గా జరుగుతుంది ఆర్ఎస్ఏ. దీని పేరు ఆర్ఎస్ఏ అల్గారిథం పేరు. ఆర్ఎస్ఏ అంటే ఏంది అసల? ఆర్ఎస్ఏ అనే దానికి ఏమంటే ఆర్ అంటే మనకి ఆర్ఐవీఈఎస్‌టి అర్థమైంది. తర్వాత ఎస్ అంటే ఏంది? షామీర్. షామీర్. ఏ అంటే ఏంది? అడ్మిన్. అడ్మిన్. యెస్. ఈడి పేరు. ఇవన్నీ ఏంటి సార్ పేర్లులాగున్నాయి. పేరే. అంటే ఏం చేశారంటే, రివెస్ట్ అనేవాడు ఒక పర్సను, షామీర్ అనేవాడు ఒక పర్సను, అడ్మిన్ అనేవాడు ఒక పర్సను. వీళ్ళందరూ వ్యక్తులే. వీళ్ళేం చేశారంటే, ఒక అల్గారిథమ్‌ని కనిపెట్టారు. అల్గారిథమ్ పేరే ఆర్ఎస్ఏ పెట్టేసుకున్నారు. వాళ్ళ పేరే పెట్టుకున్నారు. అంటే ముగ్గురు కలిపి చేశారు. ముగ్గురు కలిపి వాళ్ళ పేరు ఆర్ఎస్ఏ అల్గారిథమ్ అని పెట్టేసుకున్నారు. Okay, with the help of this RS algorithm, we are able to encrypt this everything. ఆర్ఎస్ఏ ఉపయోగించి మాత్రమే మనం ఇది చేస్తున్నాం. సో, ప్రెజెంట్ లేటెస్ట్ నంబర్ 1 అల్గారిథం ఏదైనా ఉందంటే ఆర్ఎస్ఏ. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఆర్ఎస్ఏ వి కెన్ ఏబుల్ టు ఎన్క్రిప్ట్ ద థింగ్స్ ప్రాపర్‌లీ. ఆర్ఎస్ఏ అంటే రివర్స్డ్ షామీర్ ఎడ్లిమిన్ అంటే పేరు వాడి పేరు. సో, ఆర్ఎస్ఏ గాకుండా ఇంకేమైనా అల్గారిథం ఉందా? ఉంది. ఆర్ఎస్ఏ గాకుండా ఇంకొక అల్గారిథం ఉంది. దాని పేరేందంటే ఈసీడీఎస్ఏ. అరె! ఇదేం సార్ ఇలా ఉంది? ఇదొక అల్గారిథం. ఈసీడీఎస్ఏ ఇదొక అల్గారిథం. ఇది గాకుండా ఇంకొక అల్గారిథం గూడా ఉంది. డీఎస్ఏ ఇదేందిది? ఇంకొక అల్గారిథం. అంటే మీరు రియల్‌గా చెప్పాలంటే ఈ ఈఎస్డీసీఎస్ఏ, డీఎస్ఏ ఆర్ఎస్ఏ దీస్ ఆర్ ఆల్ అల్గారిథమ్స్. సో, ఈ ఇంటర్నల్‌గా ఈ అల్గారిథమ్స్ ఉపయోగించి ఆ కీస్ అనేది ఎన్‌క్రిప్షన్ మోడల్‌లో మారుతున్నాయి. కీస్ అనేది ఎన్‌క్రిప్షన్ మోడల్‌లో మారుతున్నాయి. దీస్ ఆర్ ఆల్ అల్గారిథమ్స్ యాక్చువల్‌గా. సార్ మాకు ఈ అల్గారిథమ్స్ మాకు చూపిస్తారంటే ఏం లేదు. మీరు చూసేటప్పుడు ఇక్కడ
మనకి పట్టిజన్ చూడండి మీకు అర్థమైద్ది. యెస్. చూసారా? పట్టిజన్. సో, పట్టిజన్ చూస్తే మీరు కీస్ జనరేట్ ఇక్కడ చూసారా? ఆర్ఎస్ఏ, డీఎస్ఏ, ఈసీడీఎస్ఏ ఇయన్నీ ఏంటి అవే. అవే చూడండి. ఇగో ఆర్ఎస్ఏ, డీఎస్ఏ అంటే మీకు తెలియకుండానే మీరెప్పుడైతే అక్కడ పాస్‌వర్డ్ తయారు చేస్తున్నారో, తయారు చేసేటప్పుడే ఇక్కడ బై డిఫాల్ట్‌గా ఆర్ఎస్ఏ ఉంటుంది. చూసారా? By using this RSA, we are generating the keys with the help of this RSA. DSA అంటే ఏంది? డిజిటల్ సిగ్నేచర్ అల్గారిథం DSA అంటే. చూసారా? నేను ఇందాక చెప్పాను. ఈసీడీఎస్ఏ, ఈసీడీఎస్ఏ. సో, ఈసీడీఎస్ఏ ఏందంటే మనం కర్వ్ డిజిటల్ సిగ్నేచర్ ఇది కర్వ్ అన్నమాట. కర్వ్ డిజిటల్ సిగ్నేచర్. ఇదేందిది డిజిటల్ సిగ్నేచర్. ఇదేందిది ఆర్ఎస్ఏ తెలుసు కదా! ఆర్ఎస్ఏ అంటే రివర్స్డ్ షామీర్ అట్లా ఇది అంటే లేటెస్ట్ వెర్షన్ మనం లేటెస్ట్‌గా ఇదే మోస్ట్ ట్రెండింగ్‌లో ఉంది. ఎవరు? ఆర్ఎస్ఏ. ఇక ఇవన్నీ ఓల్డ్ అయిపోయినాయి. ఇప్పుడు ఇది ప్రెజెంట్ బాగుంది. నంబర్ 1గా ఉంది. అందుకని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ ఆర్ఎస్ఏ. యెస్ ఫ్రెండ్స్. అండర్‌స్టాండింగ్ ఫ్రెండ్స్? ఆర్ఎస్ఏ గురించి అర్థమైందా? సో, ఇంటర్నల్‌గా ఏం జరుగుతుంది? ఆర్ఎస్ఏ అల్గారిథమ్స్ ఉపయోగిస్తున్నారు. రివర్స్డ్ షామీర్ అట్లా. వీళ్ళు పేర్లు కాకపోతే వీళ్ళు ఒక అల్గారిథం తయారు చేశారు. దాన్ని మనకి తీసుకొని ఉపయోగించుకొని మనం కీస్ జనరేట్ చేస్తాం. ఓకే. సరే బాగుంది. అందువల్ల ఆ కీస్ ఎవరికి అర్థం కాని భాషలో ఉంటున్నాయి. సరే ప్రాక్టీస్‌కెళ్దామా ఫ్రెండ్స్? క్లారిటీనా? ఓకే. ఇంకేమైనా కన్‌ఫ్యూజ్ ఏమైనా ఉందా? నో కన్‌ఫ్యూజన్ రైట్? లేదండి. ఓకే. ఓకే. ఇదిగోండి ఇక్కడ మీరు సపోజ్ మీ హౌస్, మీ హౌస్ ఓకే. ఇక్కడొక మీరి ఇక్కడ మీ ఇల్లుంది. అక్కడ వేరే వాళ్ళ ఇల్లు. సో, ఎవరైనా సరే ఇక్కడున్న పర్సను మీ ఇంటి లోపలికి రానివ్వాలంటే మీరేం జేయాలా? యెస్. యాక్సెప్ట్ చేయాలా లేదా? యెస్ ఆర్ నో? అంతే. ఇక్కడ మీరు వాళ్ళింటికెళ్ళాలంటే అతను యాక్సెప్ట్ చేయాలా. సో దట్ మీరు ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ వస్తది. అర్థమైందా? అంటే మీరు ఆ వ్యక్తిని యాక్సెప్ట్ జేయాలి. ఇక్కడున్న ఈ వ్యక్తి మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి. సో దట్ అక్కడున్న మీ ఇంటికి, ఇక్కడున్న వాళ్ళ ఇంట్లోకి మీరు కమ్యూనికేషన్ ఏర్పడిద్ది. అంటే ఇది మీ హౌస్ అవ్వచ్చు, ఆఫీస్ అవ్వచ్చు, వాటెవర్ ఇట్ ఈస్. మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ నడవాలంటే ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ ఉండాలి. రిలేషన్‌షిప్ లేనోళ్ళని ఇంట్లోకి రానివ్వం గదా! ఇంట్లోకి రానివ్వం. మనం అసలేం చెయ్యం. బయటే నిలబెడతాం. అట్లాగే ఇప్పుడు సర్వర్ 1లోకి ప్రవేశించాలంటే నీకు యెస్. ఇక్కడ ఈడు తెలిసినోడై ఉండాల. సర్వర్ 2లోకి నువ్వు ప్రవేశించాలంటే నీకు, సర్వర్ 1లోకి నువ్వు నీకు. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ యాక్చువల్‌గా చెప్పాలంటే. ఇది స్టోరీ. సో, ఈ కమ్యూనికేషనే కీస్. కీస్. సరే నేనేందనేది ఇప్పుడు చూపిస్తా. ఓకే. నో ప్రాబ్లమ్. సో, గో టు ల్యాబ్ ఏడబ్ల్యూఎస్‌కెళ్ళండి. సర్వర్ 1
Okay, now create a server 2 also. Server 2, server 1. Yes. సో 2 సర్వర్లు నేను తయారు చేశాను. సర్వర్ 1, సర్వర్ 2. ఓకే, గుడ్. ఓకే, సర్వర్ 1, సర్వర్ 2. సో సింపుల్‌గా మనం ఫస్ట్ సర్వర్ 1, సర్వర్ 2. సర్వర్ 1, సర్వర్ 2. ఓకే. సో సర్వర్ 1లో మనం ఫస్ట్ EC2 యూజర్‌గా లాగిన్ అవుతాం. తర్వాత స్విచ్ టు రూట్ యూజర్. ఓకే. రూట్ యూజర్‌లోకి స్విచ్ అవుతాం. సో రూట్ యూజర్‌లోకి స్విచ్ అయిన తర్వాత నెక్స్ట్ వెంటనే ఒక యూజర్‌ని తయారు చేస్తాం. యూజర్ యాడ్ రామా తయారు చేస్తాం. సో దానికి పాస్వర్డ్ ఇస్తాం. పాస్ డబ్ల్యూడి రామా అని చెప్తే వెంటనే పాస్వర్డ్ ఇస్తాం 1, 2, 3. ఓకే. ఇచ్చిన తర్వాత రామా కాదు, ఎవరైనా సరే లాగిన్ అవ్వాలంటే యూజర్స్‌కి అప్రూవల్ ఇవ్వాలి. అప్రూవల్ ఇవ్వాలంటే మనం ఏం చేస్తాం? ఒక ఫైల్‌లోకెళ్ళి ఎడిట్ చేస్తాం. అదే ఆ ఫైల్ పేరు ఈటీసీ ఎస్ఎస్హెచ్ మీకు తెలుసు కాబట్టి ఎస్ఎస్హెచ్‌డి కాన్ఫిగ్ అనే ఫైల్‌లోకెళ్ళి మనం యెస్ అప్రూవల్ ఇస్తాం. సో ఆఫ్టర్ గివింగ్ అప్రూవల్ వి మస్ట్ రీస్టార్ట్ ద సర్వీస్ టు రిఫ్లెక్ట్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ మోడిఫికేషన్స్. వి నీడ్ టు రీస్టార్ట్ ద సర్వీస్. రీస్టార్ట్ ద సర్వీస్. ఓకే. రీస్టార్ట్ ద సర్వీస్. ఓకే, గుడ్. సో సర్వీస్ రీస్టార్ట్ అవ్వటానికి మనం ఏం చేస్తాం? సింపుల్‌గా చెప్పాలంటే సర్వీస్ అనేది రీస్టార్ట్ కావాలంటే సర్వీస్ నేమ్ అంటే ఎస్ఎస్హెచ్‌డి రీస్టార్ట్. సర్వీస్ నేమ్ రీస్టార్ట్. ఇలా గుర్తుపెట్టుకోవాలి. సర్వీస్ నేమ్ రీస్టార్ట్. సో ఇదంతా చేసిన తర్వాత అప్పుడు యెస్ రామ్ అనే వ్యక్తి రామ అనే వ్యక్తి వేరే సర్వర్‌లోకి లాగిన్ అవుతాడు. అది విషయం. వేరే టెర్మినల్‌లో. యెస్. రామా టెర్మినల్‌లోకి లాగిన్ అయ్యి వర్క్ మొదలుపెడతాడు. ఇది స్టోరీ. ఇలాగే సేమ్ స్టోరీ విల్ బి అవైలబుల్ ఇన్ సర్వర్ 2 ఆల్సో. మళ్ళీ సర్వర్ 2లో కూడా సేమ్ స్టోరీ. ఏది? EC2 యూజర్‌గా వస్తాడు. యెస్. మళ్ళీ తర్వాత ఆహ్, స్ రూట్ యూజర్‌గా స్విచ్ అవుతాడు. స్విచ్ టు రూట్ యూజర్. ఓకే. మళ్ళీ రూట్ యూజర్‌గా అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు? యూజర్ యాడ్ సో మధు. యెస్. మధు యూజర్‌ని తయారు చేయాలి గదా! ఆ తర్వాత క్రియేట్ ఎ పాస్వర్డ్ ఫర్ మధు. పాస్ స్టెబిలిటీ మధు. యెస్. దీనివల్ల ఏమైద్ది? మధుకి 1, 2, 3 పాస్వర్డ్ వస్తుంది. ఆఫ్టర్ ఆఫ్టర్ జనరేటింగ్ ద పాస్వర్డ్ వి మస్ట్ ప్రొవైడ్ సమ్ అప్రూవల్. అప్పుడేంది? విఐఎం, ఈటీసీ, ఎస్ఎస్హెచ్, ఎస్ఎస్‌డి కాన్ఫిగ్. తర్వాత అగైన్ మళ్ళీ ఎస్ఎస్‌డి సర్వీస్, సర్వీస్ ఎస్ఎస్‌డి రీస్టార్ట్. యెస్. తర్వాత మనకి అప్పుడు మధు లాగిన్ అవుతాడు. మధు తన మెషిన్‌లోకి లాగిన్ అవుతాడు. వర్క్ చేస్తాడు. ఇప్పుడు కీస్ ఎక్స్‌చేంజ్ ఇప్పుడు జరిగిద్ది. కీస్ జనరేషన్, కీస్ ఎక్స్‌చేంజ్ నెక్స్ట్ నుంచి జరుగుతాయి. అట్లనమాట. విషయం ఇది. సర్వర్ 1, సర్వర్ 2 పరిస్థితి ఇది. సో ఇప్పుడు మనం ఆ మెకానిజం అంతా చేస్తాం. సర్వర్ 1, సర్వర్ 2. సో ఫస్ట్ సర్వర్ 1లోకి ఇది సర్వర్ 1. దీని ఐపీ అడ్రెస్ ఇది. నోట్‌ప్యాడ్‌లో తీసుకోండి. ఈజీగా ఉంది. సర్వర్ 1 ఐపీ. ఈ సర్వర్ 1 ఐపీ యాక్చువల్‌గా. ఓకే. సో సర్వర్ 2 ఐపీ కూడా రాసుకో. ఓకే. ఇది సర్వర్ 1 ఐపీ.
ఇదేమో సర్వర్ టు ఐపీ. సింపుల్. ఎస్, దిస్ ఇస్ సర్వర్ 1, దిస్ ఇస్ సర్వర్ 2. సో సర్వర్ టు ఐపీ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఎస్, ఇది సర్వర్ టు ఐపీ ఇలాగా. అంతే. ఇదేమో సర్వర్ 1కి వచ్చిన ఐపీ, ఇదేమో సర్వర్ 2కి వచ్చిన ఐపీ. అట్లా. ఇదిగో సర్వర్ 1 ఐపీ ఇది 3 డాట్. ఓకే. సో ఇదిగో సర్వర్ 2 ఐపీ ఎంత 13 డాట్. ఓకే, గుడ్, ఎక్సలెంట్. సో అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, సింపుల్ గా ఐపీలు తెలుసు కదా. సో సింపుల్ గా మనం పట్టీలోకి వెళ్ళి ఓకే కలర్ మారుతాం, సెషన్ మారుతాం, అపీరెన్స్ లోకి వెళ్ళి అంటే ఒక సెషన్ మనం తయారు చేద్దాం. బోల్డ్ లోకి వెళ్ళి 22లోకి వెళ్దాం. ఓకే. సో కలర్స్. ఓకే, ఫోర్ గ్రౌండ్ కలర్ వచ్చేసి ఫోర్ గ్రౌండ్ కలర్ రెడ్ ఇద్దాం. ఓకే, టెక్స్ట్ కలర్ రెడ్. తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి మాడిఫై, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది రెడ్. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది. ఈ సెషన్ కి కలర్ సేమ్. అది యాక్చువల్ ఎలా సెట్ చేసాం. ఇప్పుడు మనం సర్వర్ 1లోకి లాగిన్ అవుతాం. పట్టీలోకి వెళ్ళి ఇప్పుడు యాజ్ యూజువల్ గా కేకే. సో పాస్వర్డ్ సారీ ఐపీ అడ్రస్ వచ్చేసి సర్వర్ 1 ఇది. ఎస్. సో లాగిన్ యాజ్ ఏ EC2 user. Okay, sudo -i. Good. సో ఆఫ్టర్వర్డ్స్ మనం యాక్చువల్ గా సర్వర్ 1లో ఉన్నాం. ఇది ఏదైతే ఉందో ఎల్లో కలర్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ సర్వర్ 1. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్ గా యూజర్ యాడ్, సేమ్ థింగ్, యూజర్ యాడ్ user add Rama is press enter button, pass WD Rama, press 1 2 3 1 2 3. Okay, good. So afterwards VAM EPC SH SHD config. Okay, line number 65. Okay, oh, yes. Okay, so afterwards, after generating this one and after modifying this one, there is service and restart service SSD restart. అయిపోయింది. సో సర్వీస్ రీస్టార్ట్ చేశారు, అయిపోయింది. సో వెంటనే మనం సర్వీస్ రీస్టార్ట్ ఎప్పుడైతే చేసామో యూజర్స్కి అప్రూవల్ వచ్చేసినాయి, ఆ యూజర్స్ లాగిన్ అవ్వచ్చు అట్లా. సో అప్పుడు మనం ఏం చేస్తాం నెక్స్ట్, ఎస్ ఒక ఒక ఇప్పుడు రామ అనే వ్యక్తికి చెప్పా, రామ ప్లీజ్ లాగిన్ అని చెప్పా. అప్పుడు రామ ఏం చేస్తాడు, లాగిన్ అవుతాడు. రామ ఎట్లా లాగిన్ అవుతాడు, మళ్ళీ అగైన్ ఇలాగా సో రామ సర్వర్ ఐపీ అడ్రస్ ఏంది, ఇది. రామ లాగిన్ అవుతాడు. ఓకే, ఓపెన్. ఎస్. సో RAN
1 2 3 అయిపోయింది. సింపుల్, క్లియర్. సో రామా లాగిన్ అయిపోయింది. ఇది యాక్చువల్గా, ఇది రామా మిషన్. ఓకే, అయిపోయింది. మనకి యాక్చువల్గా నీకు ఇదిగో రూట్ యూజర్ ఇక అవసరంలా, ఆ స్క్రీన్ అవసరం లేదు, ఆ టెర్మినల్ అవసరం, వాడి పని అయిపోయింది. ఇక వాడిని మనం తీసి పడేద్దాం, ఎందుకు అవసరం లేదు అతను. అయిపోయింది. ఇప్పుడు ఏంది నాకు రామానే, ఎస్ అంతే అయిపోయింది. తర్వాత నెక్స్ట్ కేసులో మళ్ళీ ఏం చేస్తాను, ఇప్పుడు సర్వర్ 1లో స్టోరీ, రామ సర్వర్ 1లో మాత్రమే ఉన్నాడు. సర్వర్ 2లో మళ్ళీ ఇదిగో నేను లాగిన్ అవుతాను. సర్వర్ 2లో లాగిన్ అవ్వాలంటే కాఫీ దిస్, లేదా ఇది సర్వర్ 2 ఐపీ అడ్రస్ ఇక్కడ ఉంది, కాఫీ దిస్ వన్. ఎస్ ఎస్. సో సర్వర్ 2 కాపీ చేసుకుంటాను, పట్టి. సో మళ్ళీ అగైన్ సర్వర్ 2లో సో దిస్ ఇస్ వాట్ సర్వర్ 2. సర్వర్ 2లో మళ్ళీ EC2 యూజర్ ఐఫన్ యూజర్. ఓకే, తర్వాత sudo ఐఫన్ ఐ యాజ్ యూజువల్. ఆఫ్టర్వర్డ్స్ యూజర్ యాడ్ Madhukar. Yes. Past WD something called Madhukar. 1 2 3 1 2 3. Yes. Clear. Inte clear. ఓకే, ఇప్పుడు మళ్ళీ అప్రూవల్ ఇవ్వాలి కదా, అంటే ఏంది VIM ETC SSH SSD కాంటెంట్. లైన్ నెంబర్ 65. చేసిన తర్వాత సర్వీస్ SSD రీస్టార్ట్ అయిపోయింది. సో ఇలా అయిన తర్వాత ఇక నాకు రూట్ యూజర్తో పని లేదు. రూట్ యూజర్ని తీసి పక్కన పడేసి అయిపోయింది. రూట్ యూజర్ స్టోర్ అయిపోయింది. ఇప్పుడు నేను మధుకరుగా లాగిన్ అవుతా. లాగిన్ అవ్వాలంటే మళ్ళీ ఏం చేయాలా, ఎస్ పట్టి. సో పట్టీలోకి వెళ్ళి ఇప్పుడు వేరే స్క్రీన్ ఉపయోగిస్తాను అందుకోసం. సర్వర్ ఐపీ అడ్రస్. సర్వర్ ఐపీ అడ్రస్ దేనికంటే టు రీచ్ ద సర్వర్. వి యూస్ ఐపీ అడ్రస్ టు ఐడెంటిఫై ద డివైస్, టు ఐడెంటిఫై ద సర్వర్ ఏదైనా సరే. ఓకే, ఇది ఇలాగా లాగిన్ యాజ్ ఎ. సో MADHE మధుకర్, ప్రెస్ ఎంటర్ బటన్. 1 2 3. ఎస్. స్క్రీన్స్ డిఫరెంట్ చేశాను. ఈ స్క్రీన్ ఏంది మధుకర్ స్క్రీన్, సో వేరే స్క్రీన్ వేరేది. ఇందాక అందుకోసం నేను ఒక ప్రొఫైల్ తయారు చేసింది. దిస్ ఇస్ అ ప్రొఫైల్ ఫర్ మధుకర్. మధుకర్ ఈజ్ అవైలబుల్ ఇన్ సర్వర్ 1. ఎస్ ఎస్, ఇది సర్వర్ 1లో ఉంది. ఈయన ఎక్కడెక్కడ ఉన్నాడు, ఈయన సర్వర్ 2లో, సర్వర్ 1లో సర్వర్ 2లో వేరే వేరేగా ఉన్నారు వీళ్ళిద్దరు. ఎస్. Rama is available in server 1 and Madhukar is available in server 2 యాక్చువల్గా వీళ్ళిద్దరు. ఇప్పుడు మనం కీస్ జనరేట్ చేయాలని చెప్పాం. కీస్, మరి కీస్ జనరేట్ చేయాలంటే ఎక్కడ రామాలో కీస్ జనరేట్ చేద్దామంటే ఎట్లా కీస్ జనరేట్ చేయాలంటే చెప్పాను కదా, SSH SSH హైఫన్ కీ జన్, అంతే సింపుల్. SSH హైఫన్ కీ జన్ అంటే చాలు, కీస్ జనరేట్ అవుతాయి. ప్రెస్ ఎంటర్ బటన్. ఓహో తప్పు రాశాను కదా, GEN రాయాల, GEN కీజన్. ఓకే, ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా జనరేట్ అవుతుంది. సో బాబు జనరేట్ అయిన కీస్ ని ఇదిగో ఈ ఫోల్డర్లో సేవ్ చేయమంటావా, ఎస్ చేసేసేయి అంటే ఎంటర్ కొట్టు. సరే ఏదైనా పాస్వర్డ్ ఏమైనా ఇస్తావా నువ్వు, ఇచ్చేసే 1 2 3 జస్ట్ సింపుల్ గా. మళ్ళీ అది అడ్రస్ సేమ్ పాస్వర్డ్ అగైన్ 1 2 3 అంటే పాస్వర్డ్ ఇచ్చుకోండి. సెక్యూరిటీ ఇదిగో దిస్ ఇస్ వాట్. చూసారు ఇక్కడ RSA కనపడిందా, ఎస్ ఫ్రెండ్స్, RSA. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ RSA దిస్ విల్ బి జనరేటింగ్ అని చూపిస్తుంది. RSA క్లియర్. ఓకే అయిపోయింది. సో ఇప్పుడు ఈ కీస్ అన్ని ఎక్కడ ఉంటాయి, ఆల్ ద కీస్ విల్ బి స్టోరింగ్ ఇన్ టు .ssh ఫోల్డర్. మరి LS టైప్ చేస్తే ఫోల్డరే లేదు, LS హైఫన్ L చేస్తే ఫోల్డరే లేదు. అరే కీస్ ఎక్కడ జనరేట్ అయినాయి, ఆ కీస్ నువ్వు చూడాలంటే LS హైఫన్ LA
ప్లస్ ఎంటర్ బటన్. చూసారా, ఇదిగో డాట్ ఎస్ఎస్హెచ్ ఉంది ఇక్కడ. చూసారా, డాట్ ఎస్ఎస్హెచ్. ఎస్ డాట్ ఎస్ఎస్హెచ్. డాట్ ఎస్ఎస్హెచ్ ఎప్పుడు క్రియేట్ అయింది? July 18th, టుడే ఇట్ సెల్ఫ్. ఎస్, క్రియేటెడ్ జస్ట్ నౌ. చూసారా, డాట్ ఎస్ఎస్హెచ్. సరే, డాట్ ఎస్ఎస్హెచ్ లో ఏముంటాయి? కీస్ ఉంటాయి. ఏ కీస్ చూపిస్తారో మాకు చూడొచ్చా? అంటే డాట్ ఎస్ఎస్హెచ్ అనేది ఏంది? ఫోల్డర్. ఫోల్డర్ అని మీరు ఎలా చెప్పగలరు? ఇదిగో డి డి డి. డి మీన్స్ వాట్? ఫోల్డర్. డి మీన్స్ డి అంటే ఫోల్డర్. సరే, ఇప్పుడు ఈ డాట్ ఎస్ఎస్హెచ్ అనేది చూడాలంటే మనం ఏం చేయాలంటే, ఫోల్డర్ కదా, ఫోల్డర్ లోపలికి వెళ్ళి చూడాలా. లేదు లేదు, బయట నుంచి చూడొచ్చు, నో ప్రాబ్లం. బయట నుంచి అంటే ఎల్ఎస్ రాసి డాట్ ఎస్ఎస్హెచ్ ప్లస్ ఎంటర్ బటన్. చూసారా, ఎల్ఎస్ రాసి డాట్ ఎస్ఎస్హెచ్ అంటే అర్థం ఏంటంటే, డాట్ ఎస్ఎస్హెచ్ అనే ఫోల్డర్ లోపల ఎన్ని ఫైల్స్ ఉన్నాయో చూపించు నాకని. ఎస్. ఎన్ని ఉన్నాయి ఫైల్స్ అంటే, ఇక్కడ 2 ఫైల్స్ ఉన్నాయి. ఒకటేంది ఐడి, రెండేంది ఐడి పియుబి అంటే పబ్లిక్. ఇదేంది? ఇది ప్రైవేట్. అంటే దిస్ ఇస్ పబ్లిక్ కీ, దిస్ ఇస్ అ ప్రైవేట్ కీ. అందుకని ఐడి ఐడి. ఎస్. సో చూసారా, ఆర్ఎస్ఏ, ఇక్కడ ఆర్ఎస్ఏ అంటే ఈ అల్గారిథమ్స్ ఉపయోగించి ఇవి తయారైనవి రియల్ గా. సో కీస్ తయారైపోయినాయి. ఆల్ ద కీస్ విల్ బి స్టోర్డ్ ఇన్సైడ్ దిస్ డాట్ ఎస్ఎస్హెచ్ ఫోల్డర్. బట్ డాట్ ఎస్ఎస్హెచ్ ఫోల్డర్ ఓపెన్ చేయాలంటే ఎల్ఎస్ డాట్ రాయాలి. పొరపాటున చాలా మంది ఏం రాస్తారంటే ఎల్ఎస్ రాసి ఎస్ఎస్హెచ్ కొడతారు. నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. వై? బికాస్ ఎస్ఎస్హెచ్ అనేది లేదు ఇక్కడ. డాట్ ఎస్ఎస్హెచ్ ఉంది యాక్చువల్ గా. డాట్ ఇన్ ద సెన్స్ వాట్? హిడెన్ ఫోల్డర్. సో LS-L నార్మల్ గా కొట్టినా నీకు డాట్ ఎస్ఎస్హెచ్ కనపడింది. నో వే. సో ఇఫ్ యూ వాంట్ టు చెక్ ద హిడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్, జస్ట్ యూజ్ LS-LA. సో ఆల్ ద హిడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ విల్ బి డిస్ప్లేడ్. ఓకేనా? గుడ్. సరే సరే, ఇది ఓకే ఇంతవరకు. ఇప్పుడు వాస్తవంగా కీస్ జనరేట్ జరిగింది. ఓకే, మరి ఆ రామాలో కీస్ జనరేట్ అయినాయి, బాగుంది. మరి మధుకర్లో కూడా కీస్ జనరేట్ చేద్దాం. సో గో టు మధుకర్. ఎస్, దిస్ ఇస్ వాట్ మధుకర్. ఇక్కడ మధుకర్లో కీస్ జనరేట్ చేయాలంటే సేమ్ థింగ్. ఏమని? మళ్ళీ SSH హైఫన్ కీజన్ ప్లస్ ఎంటర్ బటన్. ఓకే, సేవ్ చేయమంటావా? ఇక్కడ ఈ ప్లేస్ లోనే సేవ్ చేసేసాయి. ఈ ప్లేస్ లోనే ఎక్కడ? హోమ్ మధుకర్లో సేవ్ చేయమంటావా? చేసేసేయి అట్లా. అప్పుడు ఏంది? ఎంటర్ బటన్ చేసేయమంట. ఎస్, అప్పుడు ఏంది? ఇక్కడ చూసావా, క్రియేటెడ్ డైరెక్టరీ. ఓకే, ఎక్కడ? డాట్ ఎస్ఎస్హెచ్ అనే డైరెక్టరీ క్రియేట్ అయ్యింది. ఎక్కడ క్రియేట్ అయింది? అది మధుకర్ లో క్రియేట్ అయింది. మధుకర్ ఎక్కడ ఉన్నాడు? హోమ్ లో ఉన్నాడు. సో దిస్ ఇస్ ద వే అని అది చూపిస్తుంది. మెసేజ్ క్రియేటెడ్ డైరెక్టరీ. ఆ డైరెక్టరీలో కీస్ జనరేట్ చేస్తున్నాను నేనని చెప్తాను. అంతే. అందువల్ల డాట్ ఎస్ఎస్హెచ్ అనేది అక్కడ ఏర్పడింది. దాంట్లో ఈ కీస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం పాస్వర్డ్ అంటే జస్ట్ సింపుల్ గా 1 2 3 అగైన్ 1 2 3 న్యాచురల్. ఓకే, చూసారా, మళ్ళీ వెంటనే RSA అల్గారిథమ్స్ ఉపయోగించి కీస్ జనరేట్ అయ్యింది. క్లియర్? సో ఈ కీస్ చూడాలంటే LS-LA. చూసారా, ఇది డాట్ ఎస్హెచ్. సో ఈ డాట్ ఎస్హెచ్ లో మనకి కీస్ ఉంది. మళ్ళీ ఆ కీస్ మళ్ళీ చూడాలంటే LS రాసి డాట్ SSH. అంటే LS అనేది లిస్ట్ అవుట్ ఆల్ ద ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఇన్సైడ్ డాట్ SSH అని అర్థం. అప్పుడు డాట్ SSH లో ఇగో వచ్చేసింది. సో దిస్ ఇస్ వాట్ IDRSA, ప్రైవేట్ కీ అండ్ పబ్లిక్ కీ రెండు వచ్చేసింది. సో వాటిని మనం ఓపెన్ చేసి చూసుకోండి, నో ప్రాబ్లం. ఎలా చూడాలా? ఇప్పుడు IDRS అనేది ఫైలా ఫోల్డరా? ఫైలా ఫోల్డర్ అంటే చూడండి మీరే. ఎస్, క్యాట్ ID_RSA ప్లస్ ఎంటర్ బటన్. సారీ ID_RSA అని CD డాట్ SSHకి వెళ్ళాలి. లోపల ఈ డాట్ SSH లోపల ఈ ఫైల్స్ ఉన్నాయి. LS టైప్ చేయండి, LS-L. సో చూసారా, IDRSA ఫైలే, IDRSA పబ్ ఫైలే. ఇప్పుడు ఈ ఫైల్లో ఉన్న డేటాని మనం చూడొచ్చు. LS ఇదిగో డాట్ SSH ఉంది, దాని లోపల 2 ఫైల్స్ ఉన్నాయి. దాంట్లో ఉన్న డేటాని మనం చూడొచ్చు. అంటే క్యాట్ రాసి ID_RSA రాస్తే ఏం డిస్ప్లే అవుతుందో చూడండి. ఎస్,
ఈ కంటెంట్ చూసారా, ఇది ప్రైవేట్ కీ అవునా, ఎస్ ఇదంతా దాని కంటెంట్. నోబడీ కెన్, బట్ వై? బికాస్ దిస్ వాస్ క్రియేటెడ్ బై యూజింగ్ RSA అల్గారిథం. నోబడీ కెన్ అండర్స్టాండ్ దిస్ అల్గారిథం. అందువల్ల లైనక్స్ అనేది చాలా సెక్యూర్డ్ అనమాట రియల్ గా చెప్పాలి. అట్లాగా మనకి .sh లో ఉన్న ఫైల్స్ కూడా చూడొచ్చు. మళ్ళీ కమ్అట్ ఫ్రమ్ దిస్ ఫోల్డర్ అంటే cd tilde. క్లియర్ అయిపోయింది. ఇదిగా సో అక్కడ కీస్ జనరేట్ అయినాయి, ఇక్కడ కీస్ జనరేట్ అయినాయి. ఎప్పుడైతే కీస్ జనరేట్ అయినాయో మళ్ళీ నేను ఆ కీస్ని కాపీ చేయాలి. అప్పుడు రామాలోకి వెళ్ళి కీస్ని కాపీ చేస్తాను. కీస్ని ఎలా కాపీ చేస్తాను చూడండి, SSH కాపీ ఐడి, అందుకు ఐడి వాడామన్నమాట. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు కాఫీ ఐడి అంటే అందుకు వాడాం ఐడి. ఎక్కడికి చేయాలి, MADH మధుకర్ @ సో IP అడ్రస్, ఆ సర్వర్ IP అడ్రస్ మనం ఇవ్వాలి. సర్వర్ 2 కదా, అది సర్వర్ 2 IP అడ్రస్ ఇది. ఇక్కడ మాత్రం జస్ట్ నువ్వు ఇలాగ అనేసి కాఫీ అనేది ఇట్లా కొడతావు. ఓకే, కాఫీ చేస్తావు. ఇక్కడికి వెళ్ళి నువ్వేం చేస్తావు అంటే జస్ట్ రైట్ క్లిక్ కొడితే చాలు, అది పేస్ట్ అయింది. నేను రైట్ క్లిక్ కొట్టా, పేస్ట్ అయింది అంతే. అంతేగాని Ctrl+V అనేది ఇక్కడ ఏం లేదు. జస్ట్ మౌస్ రైట్ క్లిక్ కొడితే చాలు, పేస్ట్ అయిపోతుంది. డైరెక్ట్ అటాక్. ఓకే, సో ఇప్పుడు వెంటనే ప్రెస్ ఎంటర్ బటన్ ఫ్రెండ్స్. ఓకే బాబు, కంటిన్యూ చేయమంటావా? ఎస్ ఆర్ నో? ఎస్, కంటిన్యూ చేయి. ఓకే 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 సో పాస్వర్డ్ 1 2 3 పాస్వర్డ్. ఓకే, సో చూసారా, కీస్ యాడెడ్ అయిపోయింది. కీస్ యాడెడ్ బాబు, కీస్. ఓకే, ఎక్కడికి? ఆ సర్వర్ లో ఉన్న ఆ మధుకర్లోకి పంపించేసా. చూసుకో, క్లియర్ అయిపోయింది, కీస్ యాడెడ్. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం, అక్కడ ఉన్న కీస్ ని ఇటు సెండ్ చేస్తాం. ఇద్దరి మధ్య కనెక్షన్ ఏర్పడాలి కదా. అప్పుడు మధుకర్లోకి వెళ్ళి అప్పుడు మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాం, SSH కాపీ ఐడి, SSH కాపీ ఐడి, SH కాపీ ఐడి. ఎస్ ఫ్రెండ్స్, అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? వరకు రేడియో మిర్చి లాగా చూస్తున్నారా? లేదుగా. SH కాపీ ఐడి, సో రామా @ సర్వర్ 1 IP అడ్రస్. అంతే. ఆహా, ఓకే, ఇంతేనా? అంతే, సేమ్ థింగ్ సంథింగ్. ఇక్కడున్న అంటే మధుకర్లో ఉన్న కీస్ మొత్తం అక్కడ, ఈ సర్వర్ లో ఉన్న కీస్ మొత్తం ఆ సర్వర్ లో ఉన్న కీస్ మొత్తం ఇక్కడ చేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి రామాలోకి పంపిస్తాం. ఎస్, ప్రెస్ ఎంటర్ బటన్. ఆ సర్వర్ లో ఎస్, ఎంటర్ బటన్. ఎస్ ఎస్. సో కంటిన్యూ చేయమంటావా? ఎస్ ఎస్ అని చెప్పాలి. ఓకే, పాస్వర్డ్ ఏంటి? 1 2 3. ఎస్ ఎస్. సో కీస్ యాడెడ్ అయిపోయింది. ఎస్ ఎస్ ఎస్, క్లియర్. అది విషయం. సో వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉంది. కీస్ కాపీ చేశారు కదా, మరి అది ఎక్కడికి వెళ్ళినాయి అసలు? మాకు అది ఎట్లా తెలియాలా? కీస్ ఎక్కడికి వెళ్ళినాయి, ఎక్కడ కాపీ అయినాయి? సర్వర్ లోకి. ఆ సర్వర్ లో ఉన్న ఏ ప్లేస్ లో కాపీ అయినాయి? ఎస్, ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్ ఫ్రెండ్స్, ఆ సర్వర్ లో ఉన్న ఏ ఫైల్లో కాపీ అయినాయి? ఎస్ ఫ్రెండ్స్, క్వశ్చన్ వచ్చిందా? .sh వచ్చింది. cd.ssh లేదా ls.sh. ఓకే, గుడ్. సో ls.sh లో ఇందాక 2 ఉన్నాయి, ఇప్పుడైతే అన్ని వచ్చేసినాయి. చూసావా? ఎస్, ఇది. సో ఇక్కడ ఆథరైజ్డ్ కీస్ ఉందా? ఆథరైజ్డ్ కీస్ దీంట్లో ఉన్నాయి ఇవన్నీ. అంటే ఆథరైజ్డ్ కీస్ లో ఏమున్నాయంటే అవతల వ్యక్తి సర్వర్ యొక్క కీస్ ఇక్కడ ఉన్నాయి. ఆథరైజ్డ్ కీస్, ఈ ఆథరైజ్డ్ కీస్ లోనే అవతల వ్యక్తి సర్వర్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఈ ఆథరైజ్డ్ కీస్ అనేది ఏంది మాకు అర్థం కాలేదంటే చూడండి, క్లియర్ చేయండి. cd.sh ప్రెస్ ఎంటర్ బటన్. సో లోపలికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత
ls-l టైప్ చేయండి. సో ఈ ఆథరైజ్డ్ కీస్ అనేది ఫోల్డరా ఫైలా? ఎస్ ఫైలే. ఇదిగో హైఫన్ సింబల్. దట్ మీన్స్ వాట్ ఆథరైజ్డ్ కీస్ అనేది ఫైలే. ఈ ఫైల్ ఎవరు తయారు చేశారు? లైనెక్స్ తయారు చేసి మనం పంపించిన కీస్ ని ఇక్కడ స్టోర్ చేసింది. అర్థమైందా? మనం పంపించిన కీస్ ని ఇక్కడ స్టోర్ చేసింది. సరే మాకు ఫైలే కదా, దీన్ని ఓపెన్ చేసి చూసుకో, నో ప్రాబ్లం. ఏది ఈ ఆథరైజ్డ్ కీస్ ని ఓపెన్ చేసి చూసుకో, నాట్ ఇష్యూ. ఫైల్ కదా, అప్పుడు క్యాట్ AUTHORIZED కీస్ ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా వచ్చేసింది. ఇదిగో ఇది యాక్చువల్ అంటే ఈ కంటెంట్ ఉంటుంది యాక్చువల్ ఆథరైజ్డ్ కీస్. ఒక డౌట్, చెప్పండి. మనం కీస్ కాపీ చేసినప్పుడు ఫైల్ నేమ్ ఎక్కడ మెన్షన్ చేయలేదు కదా, జస్ట్ మనం SSH కాపీ ఐడి అన్నాం అంతే. ఫైల్ నేమ్ మెన్షన్ చేయకపోయినా బై డిఫాల్ట్ గా ఈ ఫోల్డర్ లో ఉన్న ఆ ఫైల్ ఆల్రెడీ క్రియేషన్ చేసి ఆథరైజ్డ్ కీస్ లో పెట్టేస్తుంది. Authorized keys files will be generated automatically, will be created automatically. ఇప్పుడు మనం .sh మనం క్రియేషన్ చేసామా? నో వే. డైరెక్ట్ అదే క్రియేట్ అయిపోయింది. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? లైనెక్స్ చేస్తుంది. ఓకే. ఆథరైజ్డ్ కీస్ అనేది కూడా లైనెక్స్ ఫోల్డర్ అంటే ఫైల్ తయారు చేసేసి ఆ ఫైల్లో ఆ కంటెంట్ స్టోర్ చేసేసింది. ఏ కంటెంట్ అంటే అవతల వ్యక్తి కంటెంట్, అది యాక్చువల్ గా చెప్పాలి. సో బై డిఫాల్ట్ మన కీస్ ని ఎక్స్చేంజ్ చేస్తుంది. అంతే. అంటే అది చేసిన తర్వాత ఆ కీస్ కూడా ఇక్కడ స్టోర్ అవుతుంది అంటున్నా నేను టోటల్ గా. రైట్. ఇదిగో ఇక్కడ చూసారా, కీస్ ఫ్రమ్ అదర్ సర్వర్. దిస్ ఇస్ చూసారా, రామా ఉన్నాడు ఇక్కడ. అవునా? దిస్ ఇస్ వాట్ టోటల్ గా. సో రామా IP 172 సంథింగ్ ఉన్నదా లేదా? ఎస్ సార్. ఎస్, ఇది రామాకు సంబంధించిన విషయం. ఎక్కడ ఉన్నాయి? మధుకర్ లో ఉన్నాయి. ఎక్కడ ఉంది ఇది? ఆథరైజ్డ్ కీస్ లో ఉన్నాయి. ఇప్పుడు మనం రామాకి వెళ్ళి చూసామనుకో, అక్కడ ఉంటుందా? అక్కడ ఉంటుంది. ఎస్. సో గో టు రామా అండ్ గో టు cd.sh. ఎస్. సో ప్రెస్ ls కొడితే ఇది చూడండి ఆథరైజ్డ్ కీస్. ఈ ఆథరైజ్డ్ కీస్ మీరు ఓపెన్ చేస్తే ఫైల్ ఏమవుతుంది అప్పుడు అంటే, మీరు సింపుల్ గా క్యాట్ AUTHORIZED కీస్ ప్రెస్ ఎంటర్ బటన్. చూసారు ఇక్కడ మధుకర్ కనిపిస్తుందా? ఎస్. ఇలాగనమాట మీ ఇద్దరి మధ్య ఇప్పుడు కమ్యూనికేషన్ ఈజీగా అవుతుంది. ఇప్పుడు మీరు ఫైల్స్ ని పంపించుకోవడానికి ఎలిజిబుల్ అనమాట, అదర్వైజ్ లేదు. ఇది యాక్చువల్ గా. సో ఇదంతా కూడా RSA అల్గారిథం ఉపయోగించి ఎన్క్రిప్షన్ జరిగిన కీ యాక్చువల్ గా. ఇది ఈ కీస్ మీ దగ్గర, ఆ కీస్ వాళ్ళ దగ్గర, ఇద్దరి దగ్గర ఉన్నాయి కాబట్టి ఎస్ వీ క్యాన్ అట్లా. ఓకేనా? క్లియరా? ఎస్. చేయగలరా ఇది మీరు? హ్యాండ్స్ ఆన్. ఈజీ, డెడ్ ఈజీ. చూస్తామండి. సో ఇప్పుడు .sh ఉంది కదా, దాని నుంచి బయటికి రావాలంటే CD. ఇప్పుడు అసలు స్టోరీ, ఇప్పుడు మనం ఎస్టాబ్లిష్ ద కనెక్షన్ బిట్వీన్ దిస్ టూ. ఎక్సలెంట్. ఇప్పుడు ఏం చేయాలి? అసలు విషయాన్ని చేయాలి. అసలు విషయం అంటే ఏంది? అసలు ఒక ఫైల్ ని పంపించాలి ఇక్కడికి. ఇది ఇప్పుడు మన స్టోరీ. అవునా? ఎస్ ఆర్ నో? సింపుల్. ఈ ఫైల్ ఎట్లా పంపించాలి, దానికి ఏం వాడాలి, మళ్ళీ దానికి ఏం కమాండ్ ఉంది? ఇప్పుడు యాక్చువల్ గా సర్వర్ 1, సర్వర్ 2. ఓకే. సో సర్వర్ 1 లో ఎవరున్నారంటే రామ. సో సర్వర్ 2 లో ఎవరున్నారు? మధుకర్. ఓకే, గుడ్. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే, మనకి సర్వర్ 1 లో అంటే సింపుల్ గా చెప్తా నేను. సర్వర్ 1 లో ఒక ఫైల్ ఉంది అనుకో. లెట్స్ సే assume that this is a file 1. yes file 1. this file 1 అనేది ఇక్కడ కాపీ చేయాలి మనం, అంటే సర్వర్ 2 లో కాపీ చేయాలి. ఓకే. అంటే సర్వర్ 2 లో కాపీ చేయాలంటే సర్వర్ 2 యొక్క IP అడ్రస్ మనకు తెలియాలి. ఎస్, అది 1.2.3.4. ఓకే, ఇలా తెలిసింది. సర్వర్ IP అడ్రస్ తెలిసింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ ఫైల్ 1 ఇక్కడ కాపీ చేయాలంటే సర్వర్ 1 లో ఉన్న ఫైల్ 1 ని సర్వర్ 1 లో మనం ఎలాంటి మెకానిజం ఫాలో అవ్వాలి, ఎలాంటి స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ చేయాలి అంటే, ఈ సర్వర్ 1 లో మీరు చూడండి, ఇక్కడున్న ఫైల్ ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి, ఇక్కడ కాపీ చేయాలి. జనరల్ గా చెప్పాలంటే మనం ఇదిగో ఈ సర్వర్ ని ఇప్పుడు కన్సిడర్డ్ యాజ్ ఎ సోర్స్ మిషన్. సోర్స్ మిషన్.
సో ఇదేంది ఇది డెస్టినేషన్ మిషన్ destination or target mission destination or target mission. That means what? If you know the target mission IP address, if you know the target mission IP address, and if you know the path of this target mission, definitely you can copy this file into server 2. ఓకే, ఎలాగా అంటే దానికి ఏం కమాండ్ ఉంది అంటే దానికే జనరల్ గా మనం ఎస్సిపి వాడతాం. ఎస్సిపి సెక్యూర్డ్ కాపీ. ఎస్సిపి అనేది ఏంది? ఒక యూటిలిటీ, ఒక కమాండ్ లాగా. దేనికోసం ఇది? టు సెండ్ a file from one server to another server, we use ఎస్సిపి. సో ఇది డెస్టినేషన్ సర్వర్ అని కొంతమంది అంటారు, కొంతమంది టార్గెట్ సర్వర్ అని కొంతమంది అంటారు. దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ రిమోట్ సర్వర్ అని కొంతమంది అంటారు. రిమోట్ సర్వర్. ఎస్. దిస్ ఈస్ అవర్ లోకల్ మిషన్, దిస్ ఈస్ అవర్ రిమోట్ మిషన్ అనొచ్చు. ఎస్, రిమోట్ మిషన్, డెస్టినేషన్ మిషన్, టార్గెట్ మిషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్. సో ఇప్పుడు డెస్టినేషన్ మిషన్, రిమోట్ మిషన్, టార్గెట్ మిషన్ లోకి ఒక ఫైల్ ఏదైనా పంపించాలంటే వి యూజ్ ఎస్సిపి. SCP means what? Secured copy. SCP stands for a secured copy. This is a command that this is utility to send a file from one server to another server. To send a directory from one server to another server, we use SCP. SCPని ఎలా వాడాలి? ఇప్పుడు మనం అది నేర్చుకుంటాం. SCPని ఎలా వాడాలంటే చూడండి చక్కగా. ఇక్కడ SCPని రాయాలి. ఓకే, రాసిన తర్వాత అంటే ఎట్లా రాయాలి సార్? ఇదిగో SCP. ఓకే, ఫైన్, బాగుంది. SCP రాసి ఏం చేయాలా? సింపుల్ గా మీరు ఫైల్ 1 ఉంది కదా, ఆ ఫైల్ 1 ఇక్కడ రాసేయండి. ఓకే, ఫైల్ 1 రాశారు. ఓకే, మరి ఎక్కడికి వెళ్ళాలా? మధుకర్. అప్పుడు ఏంటి? అట్ మధుకర్ MADHUK మధుకర్. ఎస్. సో అట్ 1.3.4 ఎంత అయితే సర్వర్లోకి వచ్చి పడిద్దా. కానీ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆ సర్వర్ లో ఏ ప్లేస్ లో పెడితే ఆ ప్లేస్ లో కాదు, నాకు సటన్ ఒక ప్లేస్ లో దీన్ని ఫైల్ ని స్టోర్ చేయాలి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ మధుకర్ కి లైనెక్స్ ఒక ఫోల్డర్ ఇచ్చింది కదా. మధుకర్ యూజర్ కి లైనెక్స్ ఒక ఫోల్డర్ ఇచ్చింది కదా ఫ్రెండ్స్. ఏం ఫోల్డర్ పేరు? మధుకరే. ఫోల్డర్ పేరు మధుకరే. సో ఆ ఫోల్డర్ ఎక్కడ ఉంది? హోమ్. సో /home మధుకర్ ఇది ఇక్కడ మనం ఇస్తాం. అప్పుడు ఇక్కడ ఇదిగో /home మధుకర్ అని రాస్తాం. ఓకే, /home మధుకర్. ఎప్పుడైతే /home మధుకర్ అన్నామో వెంటనే ఈ ఫైల్ 1 వచ్చేసి ఇలా మధుకర్ అనే ఫోల్డర్ లోకి స్టోర్ అవుతుంది. అంటే అతని హోమ్ డైరెక్టరీలోకి స్టోర్ అవుతుంది. ఇక ఆ ఫైల్ 1 అక్కడ ఉంటుంది. లేదు నేను సమ్ అదర్ ఫోల్డర్ పేరు ఇవ్వాలంటే ఇచ్చుకో. మధుకర్ తీసేసి ప్రాజెక్ట్ 1 ఇచ్చేయి, నో ప్రాబ్లం. మధుకర్ తీసేసి ప్రాజెక్ట్ 2 వచ్చేసాయి, నో ప్రాబ్లం. బట్ ఇనిషియల్ గా నేను ఇలా అర్థం కోవడం కోసం చెప్తున్నా. మీ ఇష్టం వచ్చిన ఫోల్డర్ అక్కడ సెట్ చేసి ఇక్కడ ఇవ్వచ్చు. దిస్ ఇస్ వాట్ మధుకర్ ఈజ్ వాట్ డెస్టినేషన్ ఫోల్డర్ మధుకర్. సో ఇదేంటిది? డెస్టినేషన్ సర్వర్ IP అడ్రస్. ఇదేంటిది? మధుకర్ యూజర్ నేమ్. ఎస్, యూజర్. సో ఇలాగా మనం చేయొచ్చు. సో దాన్ని సింపుల్ గా ఎట్లా రాయాలి అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తా చూడండి. SCP రాసి ఫస్ట్ సైజ్ పెంచుతాం. SCP రాయండి. ఓకే, రాసాం. తర్వాత ఫైల్ 1 రాయండి. ఓకే, ఫైల్ 1 రాసి MADHUKR మధుకర్ @server2 IP అడ్రస్ ఎక్కడ ఉంది? అది పైన ఉంది కదా. ఇది server2 IP. దాన్ని నేనేం రాస్తానంటే server2 IP అని రాస్తాను. వరకు అర్థం కావడం కోసం server2 IP రాసిన తర్వాత మీరు కోలన్ పెట్టాలి సపరేషన్ కోసం. కోలన్ టైప్ చేసి /home మధుకర్. అంతే, అయిపోయింది. సింపుల్, వెరీ సింపుల్. ఇంతే. దిస్ ఇస్ ద వే వీ నీడ్ టు కాపీ ఏ ఫైల్ ఫ్రమ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. అంతే. ఇక్కడ server2 IP అండ్ server2 లో కూడా ఎక్కడికి వెళ్ళాలా? హోమ్కి వెళ్ళాలి. హోమ్ నుంచి మధుకర్కి వెళ్ళాలి. మధుకర్ అనే ఫోల్డర్ లో ఈ ఫైల్ స్టోర్ అవ్వాలని నేను చెప్తాను. ఇక్కడే చెప్తాను. దిస్ ఇస్ ఫ్రమ్ అవర్ లోకల్ మిషన్ నుంచి ఎగ్జిక్యూషన్ చేస్తాను. ఫ్రమ్ అవర్ అంటే server 1 నుంచి. సో దిస్ ఇస్ server 1 లో ఇక్కడ రాస్తాను. server 1 ఎవరిది? రామా. ఎస్, server 1 లో రామా నుంచి నేను ఇదిగో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ చేస్తాను. ఓకే, గుడ్. సో రామాకి వెళ్దాం. రామాకి వెళ్ళి ఇది టైప్ చేద్దాం.
ఫస్ట్ ఎస్ గో టు రామ. సో ఎల్ఎస్ ఏం ఫైల్స్ ఉన్నాయా, ఎస్ ఏం ఫైల్స్ ఉన్నాయా, LS-L టోటల్ 0. సో అక్కడ కూడా చూడండి మధుకర్లో ఏమైనా ఫైల్స్ ఉన్నాయా, LS-L టోటల్ 0 ఫైల్స్. ఎస్ మధుకర్లో కూడా 0 ఫైల్స్ ఉన్నాయి. సో జనరల్ గా మధుకర్లో 0 ఫైల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రామ ఉంది కదా, రామాలో మనం ఏం చేస్తాం సింపుల్ గా ఎస్ ఫ్రెండ్స్ టోటల్ గా టచ్ ఫైల్ 1, జస్ట్ ఫైల్ 1 చేద్దాం. టచ్ పేమెంట్స్ అంటాం. పేమెంట్స్ అనేది ఒక ఫైల్ యాక్చువల్ గా లాంగ్ అవుతుంది, ఫైల్ 1 చేద్దాం. ఫైల్ 1 టచ్ ఫైల్ 1 ప్రెస్ ఎంటర్ బటన్. సో ఎల్ఎస్ టైప్ చేస్తే ఏమొచ్చింది ఫ్రెండ్స్, ఫైల్ 1 వచ్చింది. సో ఈ ఫైల్ 1 ని సర్వర్ 2 లో కాపీ చేయాలి. ఎస్ అప్పుడు నేను ఏం చేస్తానంటే SCP ఫైల్ 1 ఓకే ఎక్కడది మధుకర్ సో IP అడ్రస్ ఏంటి ఫ్రెండ్స్, ఇదిగోండి IP అడ్రస్ సర్వర్ 2 కదా, సర్వర్ 2 IP అడ్రస్ ఇది. ఎస్ జస్ట్ రైట్ క్లిక్ నొక్కితే చాలు పేస్ట్ అయిపోయి. ఆ తర్వాత కోలన్ రాసి /home/MADHUKR మధుకర్ అంతే. అంతేనా, అంతే సింపుల్. ఎక్కడ డెస్టినేషన్ ఫోల్డర్ చెప్తున్నాం అంతే. వేర్ షుడ్ ఐ కాపీ, దిస్ ఇస్ ద డెస్టినేషన్ ఫోల్డర్, దిస్ ఇస్ ద డెస్టినేషన్ సర్వర్ IP అడ్రస్, అంతే సింపుల్ లాజిక్. బట్ దిస్ ఇస్ వాట్ కమాండ్ SCP. ప్రెస్ ఎంటర్ బటన్ ఫ్రెండ్స్. ఓకే సో జనరల్ గా ఎంటర్ 1 2 3 చూసారా, ఎప్పుడైతే చేసాం ఇక్కడ ఫైల్ 1 అనేది 100% ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది అని చెప్తాం. 100%. సో ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయింది, ఇక్కడ మధుకర్లోకి. మరి ఇప్పుడు మనం మధుకర్ స్క్రీన్ లోకి వెళ్ళి చూద్దాం. సో ఇది మనం మినిమైజ్ చేయండి, మధుకర్ అనే స్క్రీన్ లోకి వెళ్ళండి. మధుకర్ దట్ మీన్స్ వాట్, ఆయన టెర్మినల్. ఎస్ దిస్ ఇస్ అ మధుకర్ టెర్మినల్. సో ఇందాక నేను ప్రెస్ చేసినప్పుడు 0, ఇప్పుడు ప్రెస్ చేశాను అనుకోండి LS-L ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా ఫైల్ 1 వచ్చేసింది ఇక్కడ. LS-LA SL చూసారా, ఫైల్ 1 వచ్చేసింది ఇక్కడ. సో అంటే దీని అర్థం ఏంటంటే LS కొట్టిన వెంటనే ఫైల్ 1 వచ్చిందంటే ఆ సర్వర్లో ఉన్న ఫైల్ ఇక్కడికి వచ్చింది అంతే, సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఇట్లా అదే మనం ఒక డైరెక్టరీని పంపించాలంటే అది వేరే అవుతుంది. మళ్ళీ డైరెక్టరీని పంపించాలంటే ఇదిగో ఇది ఈ ప్లేస్ లో ప్రాజెక్ట్ 1 అనే డైరెక్టరీని పంపించాలంటే అది వేరే. అప్పుడు ఎట్లాగా SCP-R పెట్టాలి రికర్సివ్ మోడ్. అప్పుడు ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ అంటే ఫైల్ 1 కదా, DAR1 మధుకర్ @ సర్వర్ 2 IP /home/మధుకర్ అంతే సింపుల్, వెరీ వెరీ సింపుల్ అంతే. అంటే R ఎందుకు అంటే ఎప్పుడైనా డైరెక్టరీస్ ని పంపించాలంటే దాన్ని రికర్సివ్ మోడ్ మెన్షన్ చేయాలి, అదర్వైజ్ దే విల్ నాట్ టేక్. SCP-R DAR1 మధుకర్ సం. సో అప్పుడు మనం డైరెక్టరీని కూడా సెండ్ చేయొచ్చు. అట్లా ఫైల్స్ కి అయితే అట్లా, డైరెక్టరీస్ కి అయితే ఇలా. సో అప్పుడు మనం ఏం చేస్తాం సింపుల్ గా mkdir డైరెక్ట్ DAR1 అని పెడదాం, జస్ట్ DAR1. LS కొడితే ఏమైంది, DAR1 వచ్చేసింది ఇక్కడ. ఈ DAR1 అనే ఫోల్డర్ ని అవతల సర్వర్ లోకి కాపీ చేయాలి. అప్పుడు SCP-R DAR1 ఇప్పుడు మనం ఏం చేస్తాం, మధుకర్ సర్వర్ 2 IP అడ్రస్ రాయండి. రాసి మనం ఏం చేస్తాం సింపుల్గా /home/మధుకర్ ప్రెస్ ఎంటర్ బటన్. సో 120 చూసారా. సో ఇప్పుడు మధుకర్లోకి వెళ్ళి చూద్దాం. మధుకర్ ఇక్కడ మధుకర్ టెర్మినల్ LS చూసారా, DAR1 వచ్చేసింది. సర్వర్ 1 లో ఉన్నది సర్వర్ 2 లోకి వచ్చేసింది. ఇలాగా మనం ఆపరేషన్స్ చేస్తాం. దీన్నే మనం రియల్ టైమ్ లో ఇంప్లిమెంట్ చేస్తాం. డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్, డూ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ అంటే ఇంతే ఎక్స్పీరియన్స్ ఉంది, ఇలా చేశాను, నా టాస్క్ లో ఇలా రిక్వైర్మెంట్ వచ్చింది, ఐఎమ్ అన్ అడ్మినిస్ట్రేటర్, ఐ
ఐ డిడ్ దిస్ టాస్క్ ఎస్ ఈజీలీ అని చెప్పొచ్చు ఇంతే ఇది అంతా ఎక్స్ప్లెనేషన్ చేయాలి మీరు చేయగలిగితే చాలు రిక్వైర్మెంట్ కంటిన్యూగా వస్తుంది ఇలాంటి రిక్వైర్మెంట్ కంటిన్యూగా ఫ్రీక్వెంట్గా ఎస్ ఏ టైంలో ఎట్లా వస్తుందో తెలియదు ఎస్ ఫ్రెండ్స్ ఓకేనా డిడ్ యూ అండర్స్టాండ్ ఫ్రెండ్స్ ఎనీథింగ్ ఎస్ ఓకే ఓకేనా అండి. మీరు హ్యాండ్స్ ఆన్ చేయగలిగితే ఎక్సలెంట్ గా అర్థమైపోతుంది వెంటనే కన్ఫ్యూజన్ లేదు కదా ఫ్రెండ్స్ ఓకేనా ఎస్ సార్. రామకృష్ణ ఓకేనా ఓకే సార్. క్లాస్ హెల్ప్ అవుతుందా మీకు ఈ క్లాసు రామకృష్ణ ఇది ఒకసారి రివ్యూ చేసుకోవాలి సార్. ఇది కొంచెం అడ్వాన్స్ అనిపిస్తుంది. ఓకే ఎస్ రామ్ 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 అర్థమవుతుందా అర్థమైందండి, చేస్తాను. ఎస్ మధుకర్ ఓకేనా మధుకర్ ఓకే సో ఓకే ఫైన్ ఏం లేదు సింపుల్ రామకృష్ణ నీవు కొంచెం అలాగా కాన్సన్ట్రేషన్ చేసి మళ్ళీ ఇంకోసారి రికార్డింగ్ వీడియో వినండి ఈజీగా అర్థం ఓకేనా సింపుల్ గా యా ఓకే సో లెట్ us stop here for today and we discuss tomorrow. Thank you so much and see you tomorrow friends.